హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు నేను మీకోసం అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది 23rd జూన్కి ప్రజెంట్ చేయడానికి అనేది చేస్తున్నాను అన్నమాట. ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ, తెలంగాణ నుంచి చాలా సీరియస్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్. నా వంతు ప్రయత్నంగా మీకు క్వాలిటీగా ఇండియాలోనే ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ అనేది అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రివిజన్కి క్వాలిటీ నోట్స్ ఇస్తూ హ్యాండ్ రిటర్న్గానే అద్భుతమైన కంటెంట్ అనేది మీకు నేను అందిస్తూనే ఉంటాను. సో కైండ్లీ మీ వంతు సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేస్తూ కమెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ రండి. సో అలాగే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది మీకోసం మనం అందిస్తున్నాం. మీరు హైదరాబాద్ నుండి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం అద్భుతమైన మెగా డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ మెగా డెమో అనేది మన వద్ద ఉంటున్న ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీ అనేది అక్కడ అందుబాటులో ఉంటారు. 25th జూన్ రానున్న ఆదివారం మార్నింగ్ 10 AM కంతా కూడా మీకు ఈ డెమో అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే యూపీఎస్సీ పట్ల మైండ్లో ఎన్నో ప్రశ్నలతో ఉంటారు, ఏవేవో తెలుసుకోవాలనుకుంటారు, వారందరికీ కూడా అద్భుతమైన ప్లాట్ఫామ్ అండ్ అవకాశం అన్నమాట. అలాగే ఫ్యాకల్టీతో మీరు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 1st జూలైకంతా కూడా మనము న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా న్యూ బ్యాచెస్లో భాగస్వామ్యం అవ్వాలి అంటే మీకైన ఫీజ్ అనేది 70,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సుకి. అలాగే మన యొక్క ఇన్స్టిట్యూషన్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వబడింది. ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో కైండ్లీ విజిట్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ యువర్ మచ్ మోర్ యూపీఎస్సీ ఓరియంటెడ్ అప్రోచ్ అన్నమాట. అలాగే న్యూ బ్యాచెస్ అనేది 1st జూలైలో అనేది ఆఫ్లైన్ అన్ని బ్యాచెస్కి కూడా హైదరాబాద్ మరియు వైజాగ్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఆ బ్యాచెస్లో జాయిన్ అవ్వాలనుకున్నారో మీకైన ఫీజ్ అనేది 80,000 రూపీస్. అలాగే సింగిల్ టైం పేమెంట్ చేయలేని స్టూడెంట్స్ కోసం ఏంటంటే 10,000 రూపీస్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం. మీరు నెలసరి 10K పే చేసుకుంటూ కూడా కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవచ్చు. 30th జూన్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 1st జూలై నుంచి కూడా మీ ఫీజ్ అనేది 20,000 రూపీస్ దాకా హైక్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఆన్లైన్ కోర్సెస్లో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైఫ్ టైం బ్యాచ్ అనేది మీకు 1st జూలై నుంచి ప్రారంభం అవుతుంది. దానికైనా ఫీజ్ 60,000 రూపీస్. నెలసరి 5,000 ఈఎంఐ కట్టుకుంటూ కూడా మీరు కోర్స్ తీసుకోవచ్చు. సింగిల్ టైం పేమెంట్ చేస్తున్నారంటే 10,000 రూపీస్ మీకు డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీనే 30th జూన్ వరకు. ఎందుకంటే 1st జూలై నుంచి 10,000 రూపీస్ దాకా ఫీ రివిజన్ చేయడం జరుగుతుంది కాబట్టి దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ ప్రిపరేషన్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ కోసం మాత్రమే పర్టికులర్గా కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాము. సో 30,000 రూపీస్కి మీకు లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మెయిన్ సబ్జెక్ట్ కాకుండా ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా సీసాట్, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్స్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు కాంప్రహెన్సివ్గా 30th జూన్ వరకు వ్యాలిడిటీ ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీలో అనేది అందుబాటులో ఉంటుంది. ఇందులో ఏ కోర్స్ కావాలన్నా కానీ మీరు తీసుకొని మీరు ఎఫిషియెంట్గా అనేది మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. తెలుగు రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు అర్థమయ్యే విధంగా అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది అందిస్తున్న ఛానల్ మనది కాబట్టి మీకోసం ఈ కోర్సులో ఏది మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మీరు తీసుకొని ప్రిపేర్ అనేది అవ్వచ్చు అన్నమాట. సో డోంట్ డిలే నాన్న, ఇది రైట్ టైం ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్స్. సో కైండ్లీ మీ యొక్క నిర్ణయం ఏదైనా కానీ మీరు బాగా ఆలోచించి డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ కాబట్టి. తర్వాత రోజు ఒక క్వశ్చన్ మనం చూస్తున్నాం. గత సంవత్సరంలో అడిగిన క్వశ్చన్, సో 2019లో అడిగిన క్వశ్చన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. లెట్ us చెక్ ఇన్ టు ద క్వశ్చన్. ఓకేనా? సో మీ తరపు నుంచి కొద్దిగా మంచిగా పాజిటివ్ కమెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో మీ ట్రై అనేది వెరీ గుడ్. సో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, అటెంప్ట్ చేయండి. మినిమం ఒక 50 కమెంట్స్ అన్నా రావాలి. ఎందుకంటే మీరు అటెంప్ట్ చేస్తుంటేనే మాకు ఒక బూస్టింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఏంటి? వావ్, స్టూడెంట్స్ ట్రై చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ ట్రై చేసి ఫెయిల్ అయితే తప్పు లేదు. సో అందువల్ల ఈవెన్ యూ మేక్ మిస్టేక్ యూ లెర్న్. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం అన్నమాట. సో ఈ క్వశ్చన్ అనేది జాగీర్దార్ గురించి, జమీందార్ గురించి చెబుతున్న విషయం. రోజు కూడా మీరు మన మోడర్న్ ఇండియా చదువుతున్నప్పుడు ముఘల్ కాలంలో జాగీర్దారులు ఉండేవారు, జమీందారులు ఉండేవారు.
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వీటిని క్లియర్గానే చదువుంటారు, కానీ ఒక బేసిక్ డిఫరెన్స్లో మిస్టేక్ చేస్తారు. సింపుల్ ఆ డిఫరెన్స్ ఏంటంటే, జాగీర్దార్ అనే అతను మిలిటరీ సర్వీస్, ఓకేనా, మిలిటరీ సర్వీస్కి తనకు ఏంటంటే కొంత ల్యాండ్ అనేది అలొకేట్ చేస్తారు. దాన్ని ఏమంటారు, జాగీర్ అంటారు. ముఖ్యంగా జాగీర్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మన్సబ్దార్స్ అంటారు, ఓకేనా. మన్సబ్దార్స్ అనేవారు ఆర్మీలో వాళ్ళ యొక్క సేవలు అందించిన దానికి, ఓకేనా. సో వారి యొక్క గవర్నమెంట్ సర్వీస్ని గుర్తిస్తూ ఏంటంటే ల్యాండ్ అలొకేట్ చేస్తారు. ఆ ల్యాండ్ అనేది వాళ్ళకి అసైన్ అనేది చేస్తారు. అలాగే రెవెన్యూ కలెక్షన్ రైట్స్ కూడా వారికి అగ్రిమెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇదే జాగీర్దార్ అంటే. మరి జమీందార్ అంటే ఏంటి? జమీందార్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకంటూ జుడిషియల్ డ్యూటీస్, ఓకేనా, వాళ్ళకంటూ జుడిషియల్ డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళకు జుడిషియల్ మరియు హెరిడిటరీ రైట్స్, పోలీస్ డ్యూటీస్ అవన్నీ కూడా హెరిడిటరీగా అంటే వంశపారంపర్యంగా అనేది వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసి వాళ్ళకి ఆ పనులు అనేది కేటగరైజ్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఐ విల్ రైట్ ఇట్ డౌన్. సో అందువల్ల మీకు కన్ఫ్యూజన్ లేకుండా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా రాసినప్పుడు మీకు చాలా డీటెయిల్గా ఉంటుంది. ఏంటంటే జాగీర్దార్ అంటే ఎవరు? మిలిటరీ సర్వీస్ చేసిన దానికి వారికి గుర్తింపుగా ఏంటి, ల్యాండ్ అనేది ఇస్తారు. ముఖ్యంగా ఏంటి, మన్సబ్దార్స్, ఓకేనా, మన్సబ్దార్స్కి ల్యాండ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకేంటి సబ్జెక్ట్ క్లియర్. తర్వాత జమీందార్స్, ఓకేనా. జమీందార్స్ విషయానికి వచ్చారంటే జమీందార్స్ అనే వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి హెరిడిటరీ, ఓకేనా. సో చాలా వరకు హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే విధంగా ఏంటంటే వాళ్ళకంటూ ఓన్ ల్యాండ్, ఓకేనా. హెరిడిటరీ రైట్స్ అనేది ల్యాండ్ పైన ఇస్తారు, ఓకేనా. హెరిడిటరీ అనేది ల్యాండ్ పైన, అలాగే రెవెన్యూ పైన అంటే ఆదాయం కలెక్షన్ ఇవన్నీ చేసేటప్పుడు అంటే వాళ్ళకి కూడా ఏంటంటే హెరిడిటరీ కలెక్షన్ అథారిటీ అనేది వారు ఇస్తారన్నమాట. సో ఇక్కడికి ఏంటంటే రెండు విషయాలు క్లియర్. అలాగే ఏంటంటే జాగీర్దార్స్కి ఏంటంటే ఇది హెరిడిటరీ కాదు, నాన్ హెరిడిటరీ. సో నాన్ హెరిడిటరీ అనమాట. సో ఈ విషయాలు మనకి కరెక్ట్గా అర్థమైందంటే ఎగ్జామ్ అనేది డన్. అంటే మనకు అడిగిన క్వశ్చన్కి అనేది మనకి ఆన్సర్ అనేది అయిపోతుంది. అలాగే ఏంటంటే చాలా వరకు జాగీర్ అంటే ల్యాండ్ అని అంటాం. సో అలాగే ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో, ఓకేనా. అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో మనం తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే అంతా అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేసుకోవడానికి అంటే శాలరీ బదులు, ఓకేనా, శాలరీ ఇస్తారు కదా, ఆ శాలరీ బదులు ల్యాండ్ ఇస్తారనమాట. సో ఆ ల్యాండ్ ఎలా ఇస్తారు? శాలరీ బదులుగా వాళ్ళకి ల్యాండ్ రూపంలో అనేది ఇస్తారు. సో ఇలా వారికి ఏంటంటే ఇవన్నీ కూడా వస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఈ రెండు కూడా డిఫరెన్సియేషన్. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళిపోయామంటే చూడండి, జాగీర్దార్స్ వేర్ హోల్డర్స్ ఆఫ్ ల్యాండ్ అసైన్మెంట్ ఇన్ లీవ్ ఆఫ్ జుడిషియల్ అండ్ పోలీస్ డ్యూటీస్. జుడిషియల్ అండ్ పోలీస్ డ్యూటీస్ చేయడం కోసం వాళ్ళకి ల్యాండ్ ఇస్తారా? తప్పు కదా. ఏంటి, జమీందారులకు కదా జుడిషియల్ అండ్ పోలీస్ డ్యూటీస్ చేయడం కోసం వాళ్ళకని ల్యాండ్ అలొకేట్ చేస్తారు. అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్లీ రాంగ్ అయిపోయింది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయినప్పుడు ఈ ఆప్షన్ ఉండదు, ఈ ఆప్షన్ ఉండదు. ఆన్సర్ అనేది 2 అండ్ 4th ఆప్షన్లో ఉంటుంది. సో నెక్స్ట్ కంటిన్యూ చదివి చూద్దాం. సో ఇక్కడ చూసారంటే whereas జమీందార్స్ వర్ హోల్డర్ ఆఫ్ రెవెన్యూ రైట్స్ వితౌట్ ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్ ఎనీ డ్యూటీ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్. అది ఎలాగండి? జమీందారులు అంటేనే రెవెన్యూ కలెక్షన్ చేయాలి కదా. ఇక్కడ ఏమన్నారు? వితౌట్ ఆబ్లిగేషన్ టు పర్ఫార్మ్ ఎనీ డ్యూటీ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్. రెవెన్యూ కలెక్షన్ ఏమీ చేయాల్సిన అవసరమా అని చెప్తున్నారు. తప్పు కదా. సో అంటే జమీందారులు రెవెన్యూ కలెక్షన్ చేయాలి. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ తప్పు కదా. సో అందువల్ల మొత్తం తప్పు అయిపోయింది. సో ఎందుకంటే మీకు ఈ పాయింట్ తెలియకపోయినా ఈ పాయింట్లో అనేది మీరు చెప్తే కూడా సరిపోతుంది అనమాట. తర్వాత ల్యాండ్ అసైన్ టు జాగీర్దార్స్ వేర్ హెరిడిటరీ అండ్ రెవెన్యూ రైట్స్ ఆఫ్ జమీందార్స్ వేర్ నాట్ హెరిడిటరీ. తప్పు కదా. జమీందార్స్ యొక్క రెవెన్యూ రైట్స్ అనేది హెరిడిటరీగానే ముఘల్ కాలంలో పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు ఏంటంటే ఏ కాలంలో, ముఘల్ కాలంలో వారికి ఏంటంటే నాట్ హెరిడిటరీ అనేది తప్పు. సో అంటే వారికి హెరిడిటరీ కదా. ఇక్కడ కూడా ఏంటి, జాగీర్దార్స్ యొక్క ల్యాండ్ అసైన్మెంట్స్ అనేది హెరిటరీ కదా, వంశపారంపర్యంగా వాళ్ళకి ఇచ్చుకుంటూ రారు కదా. వారు మిలిటరీలో సేవలు చేసిన దానికి, గవర్నమెంట్కి సర్వీసులు చేసిన దానికి గుర్తింపుగా ఇస్తారే కానీ వంశపారంపర్యంగా అనేది ఇవ్వరు. సో అంటే ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సో అప్పుడు ఏంటి, రెండు స్టేట్మెంట్లు తప్పైంది. మీ ఆప్షన్ ఏమైపోతుంది? నెయిదర్ 1 nor 2. సో సింపుల్. ఎప్పుడైనా కానీ యూపీఎస్సీ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో ఇక నుంచి, ఓకేనా, ఈరోజు క్వశ్చన్ అనేది లేటెస్ట్ మోడర్న్ ఫార్మేట్లో మీకు ఇస్తారనమాట. సో లెట్స్ గో టు ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్లోకి మనం ఎంటర్ అయిపోదాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్లో మనం చూడాల్సింది ఏంటంటే, సో దేని గురించి చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్లో జిఎస్ పేపర్ 2లో మీకు వస్తుంది. అలాగే మీకు ఎక్కువగా ఇది ఏంటంటే ముఖ్యంగా మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఎన్సిడిఆర్సి అనేది ఆర్గనైజేషన్. సో దాని గురించి మనం తెలుసుకోవాలా, వాట్ ఈస్ ఇట్ అనేది. ఎందుకంటే ఇక్కడ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే ఎన్సిడిఆర్సి అనేది ఢిల్లీకి చెందిన ఒక హాస్పిటల్ పైన 1.5 crores దాకా ఫైన్ అనేది వేశారు. ఎందుకు? వారు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ చేసేటప్పుడు నెగ్లిజెన్స్ అంటే కేర్ఫుల్గా అనేది వాళ్ళు పెర్ఫామ్ చేయలేదు.
కొన్ని మిస్టేక్స్ చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారో అది మనకి న్యూస్గా ఉంటుంది కానీ మన ఎగ్జామ్కి ఉపయోగపడదు. సో అందువల్ల వీ కెన్ ఇగ్నోర్. కాకపోతే మనం తెలుసుకోవాల్సింటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, ఆ ప్రొసీజర్లో వాళ్ళు చేసిన తప్పు ఏంటనేది ఒక పర్సనల్గా ఒక పర్సనలైజ్ థింగ్. అంటే ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ ఇచ్చున్నారు. సో డోనార్ యొక్క సీమన్ అనేది ఏంటంటే వాళ్ళు ఏంటంటే డిడ్ నాట్ బిలాంగ్ టు ద హస్బెండ్ సో అనేది చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే వారు కన్స్యూమర్ డిస్ప్యూట్స్ దగ్గర కంప్లైంట్ అనేది చేశారు. అంటే హాస్పిటల్ యొక్క నెగ్లిజెన్స్ కోసం వాళ్ళు కంప్లైంట్ చేస్తే అక్కడ వారికి ఏంటంటే 1.5 crores దాకా ఫైన్ వేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ నేషనల్ ఓకేనా. సో ఎన్సిఆర్డిసి అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ కన్జ్యూమర్ ఓకేనా, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ ఓకేనా, డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్, డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ అన్నమాట. సో ఈ కమిషన్ గురించి మనం తెలుసుకోవాలి. సో అసలు ఈ కమిషన్ ఏంటి, ఎన్సిడిఆర్సి అంటే ఏంటి, వారు ఎందుకు ఫైన్ వేశారు, అలా ఫైన్ వేశారంటే వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటి, అవునా కదా, ఎప్పుడు ఫామ్ అయ్యారు ఏంటి అని మనం తెలుసుకోవాలి కదా. సో అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ వేసే అంత పవర్ ఉందంటే అది సబార్డినేట్ ఆర్గనైజేషన్ అయితే కాదు. సో ఖచ్చితంగా దానికంటూ సుప్రీం పవర్ అనేది ఉంటుంది. సో మన ఇండియాలో ఏంటంటే జ్యుడిషియల్ ఫంక్షన్ అనేది అంత పవర్ ఉండదు. సో అందుకని ఏంటంటే దిస్ ఈస్ ఏ క్వాసీ జ్యుడిషియల్ కమిషన్. సో చూడండి ఏంటిది క్వాసీ జ్యుడిషియల్ అంటే డైరెక్ట్ జ్యుడిషియల్ కాదు, బట్ జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. క్వాసీ జ్యుడిషియల్ కమిషన్గా అనేది ఇది చెప్పబడుతుంది. ఓకే క్లియర్. ఇది ఎప్పుడు సెటప్ చేశారు అంటే దీన్ని సెటప్ చేసి వచ్చేసి 1988లో సెటప్ చేశారు. దేన్ని అనుసరించి సెటప్ చేశారంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే కన్జ్యూమర్కి తన హక్కులను అందించడానికి గవర్నమెంట్ లీగల్గా చట్టపూరితంగా పాస్ చేసిన ఒక యాక్టే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఆ 1986 యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ని అనుసరించి వారు ఈ యొక్క కమిషన్ అనేది ఫామ్ చేశారు. ఇక్కడ దాకా ఓకే. తర్వాత ఈ కమిషన్ ఫామ్ చేసిన తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఎప్పుడు కూడా క్యాపిటల్లోనే ఉంటుంది కాబట్టి ఈజీ టు రిమెంబర్ ఇట్ ఈస్ న్యూఢిల్లీ. బట్ ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడగరని మనకు తెలుసు, బట్ సీరియస్గానే మనం అన్ని విషయాలు చదువుతున్నాం అన్నమాట. తర్వాత దీన్ని హెడ్ చేసేది ఎవరు, సో హూ విల్ బి ద హెడ్. సో హెడ్ విషయంలో తీసుకున్నా అంటే ఎయిదర్ చూడండి సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఓకేనా, సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్. సో సిట్టింగ్ కానీ రిటైర్డ్ జడ్జిగా ఉంటున్నాం ఓకేనా, రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హై సుప్రీంకోర్టు ఓకేనా, సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జ్ కానీ లేదంటే రిటైర్డ్ జడ్జ్ కానీ ఉండొచ్చు. లేదంటే చూడండి సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ ఓకేనా, సిట్టింగ్ ఆర్ రిటైర్డ్. సిట్టింగ్ అంటే ఇంకా వారేంటి పదవిలో ఉన్నట్టు, రిటైర్డ్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, రిటైర్ అయిపోయిన వారు. సో సిట్టింగ్ ఆర్ రిటైర్డ్. ఈసారి జడ్జి కాదు, చీఫ్ జస్టిస్, సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్. హైకోర్టులో తీసుకున్నారంటే చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టులో తీసుకున్నారు అంటే జడ్జ్ అనమాట ఓకేనా. ఆ లెవెల్ క్యాడర్లో ఉన్నవారిని పోస్టింగ్లో ఉంచుతారు. సో అందుకే ఏంటిది సో కాల్ మనము క్వాసీ జ్యుడిషియల్ కమిషన్ అనేది అంటున్నాం. తర్వాత ఇక్కడ క్లియర్ మనకు అర్థమైంది. తర్వాత వీరి ద్వారా ఏంటంటే ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఒక కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అనేది ఏర్పరుస్తారు. అంటే కన్జ్యూమర్లు ఎవరైతే ఉంటున్నారో, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంరక్షణ కలిగించడానికి. సో చూడండి వినియోగదారులకంటూ ప్రొటెక్షన్ ఉంటేనే సో ఎప్పుడూ కూడా బిజినెస్ చేస్తున్న వారు చాలా జాగ్రత్తగానే చేస్తారు. సో ఈ కౌన్సిల్ అనేది ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉంటుంది. సో ఇది నేషనల్ లెవెల్లో మాత్రమే ఉంటుందా సార్ అంటే లేదు. సో ఇలాగే వారు ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఓకేనా, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఏంటి ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిందంటే 3 టైర్ స్ట్రక్చర్. సో వారి దగ్గర ఉన్నది 3 టైర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. 3 టైర్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఏంటంటే ఇది ఒక చూడండి మన ఇండియాలో ఫెడరలిజం కానీ డీసెంట్రలైజేషన్ కానీ ఇలాంటి పదాలు చెబుతున్నప్పుడు కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉంటాం. సాధారణంగా ఇలాంటి ఉదాహరణలు ఏ స్టూడెంట్ కూడా ఎక్కువగా ఇయ్యరు, కానీ ఇవి కూడా డీసెంట్రలైజ్డ్ ఫార్మేట్లో ఉంది. అలాగే మనకి ఏంటంటే సో కాల్ ఓకేనా ఇంటిగ్రేటెడ్ ఫామ్లో ఉందనేది చెప్పడానికి ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకంటే వీరిలో నేషనల్ కమిషన్ ఒకటి ఉంటుంది, అంటే దేశవ్యాప్తంగా ఉంటున్న సో కాల్ మన యొక్క కన్జ్యూమర్ రైట్స్ని వాటిని ప్రొటెక్షన్ అందించడం కోసం. తర్వాత స్టేట్ లెవెల్లో కూడా కమిషన్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఉంటుంది. సో అలాగే వీరి యొక్క ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే అవగాహన కల్పించడం. సో వినియోగదారులైన మనకుంటున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను మనకు దక్కించే విధంగా వారు ప్రయత్నం చేస్తారు. సో ఇది ఈ యొక్క ఆర్టికల్లో ఉంటున్న అద్భుతం. సో ఇక్కడ చూడండి ప్రతిరోజు కూడా ఒక సింపుల్ నోట్స్, డీటెయిల్ నోట్స్ అని మనం తీసుకొస్తున్నాం. ఏ ఆస్పెక్ట్ మనం మిస్ చేయం, అలాగే మనం నోట్స్ కూడా సింపుల్గా మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ ఈ వరకు మనకు అర్థమైంది. సో అలాగే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరిగింది, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్లో జరిగింది, IVF.
ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఓకేనా నార్మల్ సెక్సువల్ రిప్రొడక్షన్స్లో బేబీ ఫాన్ కానప్పుడు చాలా వరకు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్కి మనం వెళ్తాం. అంటే ఏంటంటే నార్మల్ సెక్షువల్ రిప్రొడక్షన్ చేస్తున్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు చాలా వరకు అంటే మనము ల్యాబ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ తీసుకుంటూ సో మనం అసిస్టెడ్ అంటే సపోర్టివ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ దాన్ని ఏమంటాం ఏఆర్టీ అంటాం. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో పలు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ యొక్క ఐవీఎఫ్ అనేది. సో ఈ ఐవీఎఫ్లో ఏం తీసుకుంటారు? సో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్పర్మ్ అనేది తీసుకుంటారు. మేల్ నుంచి స్పర్మ్ తీసుకుంటారు, ప్లస్ ఫిమేల్ నుంచి కూడా ఎగ్ తీసుకుంటారు. ఓకేనా, మేల్ నుంచి కూడా స్పర్మ్, తర్వాత ఎవరైతే పర్సన్ ఉంటారో ఫీమేల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎగ్ అనేది తీసుకుంటారు అన్నమాట. తీసుకున్న తర్వాత సో దీన్ని ఏంటంటే అవుట్ సైడ్ ద హ్యూమన్ బాడీ. సో గుర్తుపెట్టుకోండి, అవుట్ సైడ్ ద హ్యూమన్ బాడీ అంటే ఎప్పుడు కూడా చూడండి సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏంటంటే హ్యూమన్ బాడీ లోపలే మనకి ఏంటంటే సో ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. కానీ అవుట్ సైడ్ ద హ్యూమన్ బాడీ అన్నప్పుడు మన బాడీ బయట అంటే హ్యూమన్ బాడీకి బయట ఏంటంటే ఫెర్టిలైజేషన్ చేస్తారు. అంటే ఏంటి ఏం చేస్తారు? ఫెర్టిలైజేషన్ అనేది చేస్తారు. ఆ ఫెర్టిలైజేషన్ చేసేది ఏంటంటే త్రూ ల్యాబ్ అనమాట. అంటే ల్యాబ్స్లో ఫెర్టిలైజేషన్ చేస్తారు. సో ఇప్పుడు ఫెర్టిలైజేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? ఎంబ్రియో. ఫెర్టిలైజ్డ్ ఎగ్ అంటారు దాన్ని. ఏమంటారు? ఎంబ్రియోని ఏమంటాం మనము? ఫెర్టిలైజ్డ్ ఎగ్. ఓకేనా, ఫెర్టిలైజ్డ్ ఎగ్ అని అంటాం. ఈ ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్ అనేది ఏంటంటేనన్నా సో ఫిమేల్ యుటరస్లో అనేది ప్లేస్ చేస్తారు. ఇక్కడ ఫిమేల్ యొక్క యుటరస్లో అనేది ప్లేస్ చేస్తారు. సో ఎప్పుడైతే ప్లేస్ చేస్తారో ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ ఏంటంటే దీన్నే మనం ప్రెగ్నెన్సీ అంటాం. సో ఇప్పుడు వారు ప్రెగ్నెన్సీగా అనేది తెలుపుతారు. తర్వాత ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ప్రొసీజర్లో పోయి తర్వాత డెలివరీ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది యాక్చువల్గా చేసే విషయం. సో ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఇంతకన్నా సింపుల్గా మనం అర్థం చేసుకోలేం. అంత సింపుల్గా క్యూట్గా నీట్గా అనేది మనము సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటున్నాం. సో చూడండి, నాలెడ్జ్ ఇస్ అ డివైన్ థింగ్ దట్ ఐ ట్రస్ట్. సో ఎంతమంది ఏమంటారో నాకు తెలియదు, కానీ నేను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము చాలా వరకు దైవికంగా మనం ఫీల్ అయ్యేది అంటే ఒక నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది అంత అద్భుతంగా మనం నేర్చుకోవాలన్నమాట. సో అలాంటి ఒక అద్భుతమైన నాలెడ్జ్ని మీ యొక్క ఎగ్జామ్ని మీకు అందించే విధంగా టార్గెట్ ప్రిలిమ్స్ 2024ని టార్గెట్ చేస్తూ మీకోసం పర్సనలైజ్డ్ గైడెన్స్ అనేది మన సురేష్ సార్ గారు అందిస్తున్నారు. సో సార్ గైడెన్స్తో రెగ్యులర్గా డైలీ మీకోసం మైక్రో షెడ్యూల్, మెంటార్షిప్, అలాగే ప్రతి ఒక్కటి కూడా గైడెన్స్ తీసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నారంటే మీకైనా ఫీజు అనేది 10,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన గైడెన్స్ ప్రోగ్రామ్ ఇది. మీకు ఇతర ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నా అంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వారు మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కోర్స్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ అద్భుతమైన ఆర్టికల్లోకి ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో నేను చెప్పబోయేదంటే సింపుల్ టర్మ్స్లో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఇండియన్ ఫిషర్మెన్ అనేవారు పోచింగ్ చేస్తూ అరెస్ట్ చేయబడడం జరిగింది. ఫర్ పోచింగ్ అరెస్టెడ్ బై శ్రీలంక. ఎంతమంది? 22 ఇండియన్ ఫిషర్మెన్స్ అనేది శ్రీలంక నేవీ అనేవారు అరెస్ట్ చేశారు. సో ఏంటి 4 ట్రాలర్స్ అనేది వాళ్ళు పట్టుకున్నారు. అలెజ్లీ పోచింగ్ ఇన్ టెరిటోరియల్ వాటర్స్. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తమిళనాడుకి చెందిన రామనాథపురం, పుదుక్కోటై, నాగపట్టినం డిస్ట్రిక్ట్స్కి చెందిన వారు వీరు. ఓకేనా, మత్స్యకారులు. కాకపోతే ఇక్కడ 3 పదాలకైన అర్థం ప్రతి స్టూడెంట్కి అర్థం అవుతుంది. పోచింగ్ అంటే ఏంటి, ట్రాలర్స్ అంటే ఏంటి, టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటి. చాలా చిన్న ఆర్టికల్, కాకపోతే 3 విషయాలు ప్రామినెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఆ మూడింటిని నేను మీకు సింపుల్గా అనేది వివరిస్తానమాట. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్కి మనం వద్దాం. సో చూడండి, ఇది ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీస్ అనుకోవచ్చు. ఓకేనా, పోచింగ్ అంటే ఏంటి? జనరల్గా పోచింగ్ అనే పదం మీరు ఉంటారు. పోచింగ్ అంటే ఏం లేదు, ఇల్లీగల్. సింపుల్గా పదాన్ని గుర్తుపెట్టుకోండి. పర్మిషన్ లేకుండా హంటింగ్ చేయడం. కానీ పోచింగ్ అంటే ఏంటి? పర్మిషన్ లేకుండా హంటింగ్ చేయడం, క్యాప్చరింగ్ చేయడం. దేన్ని? వైల్డ్ యానిమల్స్ని. ఎక్కువగా వైల్డ్ యానిమల్స్ని ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఫిష్ కూడా ఏంటంటే ఒక యానిమల్స్, ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ కేటగిరీలో వస్తుంది కదా, అందుకని. సో హంటింగ్ చేయడం, అలాగే క్యాప్చర్ చేయడం, కిల్లింగ్ చేయడం. ఓకేనా, కిల్లింగ్ చేయడం. దేన్ని? వైల్డ్ లైఫ్ని.
వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో వాటిని చంపడం కానీ పట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మనము చాలా వరకు జనరల్ టర్మ్స్లో ఉన్నప్పుడు ప్రొటెక్టెడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్కి ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఓకేనా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అవి ఏదైనా పర్సనల్ పర్పస్ కోసం వాటి కోసం కూడా చేయొచ్చు, కమర్షియల్ పర్పస్ కూడా చేయొచ్చు. సో కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పోచింగ్ అంటే ఇల్లీగల్ హంటింగ్ అండ్ క్యాప్చరింగ్ని మనం ఏమంటాం, పోచింగ్ అంటాం. సో ఎన్విరాన్మెంటల్గా కూడా ఇది క్రైమ్. అలాగే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ట్రాలర్స్ ఉపయోగించి వీళ్ళు చేస్తున్నారు. సో ట్రాలర్స్ అంటే ఏంటి, ట్రాలర్స్ అంటే ఏంటంటే ఫిషింగ్ మెథడ్లో చేసే ఒక ఎక్విప్మెంట్ అనమాట. కాకపోతే దాని గురించి నేను మీకు సింపుల్ నోట్స్లో చెప్తాను. సో అది కూడా మీకు అర్థమవుతుంది. కాకపోతే ట్రాలర్స్ అనేది మీకు నోట్స్ కన్నా బాగా ఇమేజెస్లో అర్థమవుతుంది కదా. ఐ విల్ షో ఏ ఇమేజ్ అన్న. సో నార్మల్గా ఏంటంటే ట్రాలర్స్ అంటే అది ఒక ఫిషింగ్ వెజల్ అనమాట. అంటే చేపలు పట్టడానికి తీసుకెళ్తున్న ఒక బోట్ లాంటిది. ఓకేనా. సో ఒక బోట్ లాంటిది. కాకపోతే ఆ బోట్లో ఏంటంటే మనకి చూడండి ఒక ఫిషింగ్ నెట్, చేపలు పట్టే నెట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఫిషింగ్ నెట్ అనేది ఉంటుంది. ఆ నెట్నే ఏమంటారంటే ట్రాల్ అని అంటాం. ఏమంటాం, ట్రాల్. సో అలాంటి ఒక ట్రాల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారంటే దాన్ని మనం ట్రాలర్స్ అంటాం. సార్ ట్రాలర్స్ని ఉపయోగిస్తే ప్రాబ్లం ఏముంది సార్, దాంతో ఇష్యూ ఏముంది సార్ అని చాలామంది డౌట్ వస్తారు. సో అది ముఖ్యంగా ఏంటో మీకు ఇమేజెస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. చూడండి ట్రాలర్స్లో పలు రకాల ట్రాలింగ్ ఉంటుంది. అసలైన సమస్య ఏంటంటే సీ బెడ్ ట్రాలింగ్ అంటారు. ఏంటిది, సీ బెడ్ ట్రాలింగ్ అంటారు. ఎక్కువగా సమస్య వచ్చేసి సీ బెడ్ ట్రాలింగ్. సో ఇది ఇమేజెస్తో మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇమేజ్ చూడండి, ఇదే ట్రాలర్స్ అంటే ఒక బోట్. ఓకేనా, పెద్ద బోటు, దాంతో ఇలా ఫిషింగ్ నెట్స్ ఏవైతే ఉంటాయో వీటితో ఉంటుంది, దాన్నే ట్రాలర్స్ అంటారు. సార్ ట్రాలర్స్ సమస్య ఏమొచ్చింది సార్ అని కూడా మీకు డౌట్ రావచ్చు, అది కూడా నేను మీకు సో చూడండి బాటమ్ లేదంటే సీ బెడ్ ట్రాలింగ్ అంటారు. ఈ ట్రాలింగ్ అంటే ఇంతకుముందు చూసారు కదా వలలు ఉన్నాయి కదా, అది బోట్ నుంచి ఇలా వేస్తారు. ఈ వలలు అనేది ఇక్కడ చూడండి నేలలో నుంచి కూడా సీ బెడ్తో సహా ఏంటంటే అక్కడున్న ఫిష్ అంతా కూడా క్యాచ్ చేస్తుంది. ఫిష్ క్యాచ్ చేస్తున్నప్పుడు చేపలు మాత్రమే కాదు, చాలా వరకు చిన్న చేపలు అవన్నీ కూడా అందులో బలైపోతూ ఉంటాయి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ సీ బెడ్లో ఉంటున్న గ్రాస్ కానీ కోరల్ రీఫ్స్ కానీ చాలా వరకు ఏంటంటే ఫిషింగ్కి ఫుడ్గా ఉంటున్న ఇవి అయితే ఉన్నాయో అన్నీ కూడా ఏంటంటే ఈ సీ ట్రాలర్స్తో ఏంటంటే దోచుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం అంతా కూడా అలా తొలగించడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే అవి నెక్స్ట్ ఫిషింగ్కి వాటికి ఉపయోగపడుతుందన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇది చాలా వరకు ఏంటంటే డేంజరస్గా అనేది మారుతుంది ఫిషెస్. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి టెరిటోరియల్ వాటర్స్. ఓకే రాసుకుందామా. సో ఇక్కడ చూడండి టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటి. సో నేను సింపుల్ డెఫినేషన్స్ వేస్తున్నాను, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్. ఈ టెరిటోరియల్ వాటర్స్ అనేది యాక్చువల్గా అంటే యూఎన్ క్లాస్ ప్రకారం, ఓకేనా, యునైటెడ్ నేషన్, ఓకేనా, లా ఆఫ్ సీస్ అనేది ఉంటుంది. ఓకేనా. సో లా ఆఫ్ సీస్ ఏదైతే ఉంటుందో యూఎన్ క్లాస్ ప్రకారం, ఓకేనా, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంటారు. సో వారి ప్రకారం ఏంటంటే 1982లో అనేది టెరిటోరియల్ వాటర్స్ అంటే ఏంటో అడాప్టేషన్ అనేది చేసుకున్నారు. సో దీని ప్రకారం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే 12 నాటికల్ మైల్స్, ఓకేనా, 12 నాటికల్ మైల్స్ ఏవైతే ఉంటాయో అంత దూరం వరకు సముద్ర తీర ప్రాంతం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క కోస్ట్ లైన్ ఇదంటే ఇక్కడి నుంచి కూడా ఇక్కడ దాకా అంటే 12 నాటికల్ మైల్స్ వరకు ఏంటంటే మన యొక్క టెరిటోరియల్ వాటర్స్ అనమాట. సార్ టెరిటోరియల్ వాటర్స్ అంటే నాటికల్ మైల్స్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేశారంటే 22.2 కిలోమీటర్స్ వరకు. అంటే ఈ కోస్టల్ స్టేట్ అంటే ఏంటి, ఈ తీర ప్రాంతంలో ఉంటున్న స్టేట్ని మనం ఏంటంటే కోస్టల్ స్టేట్ అంటారు. ఈ కోస్టల్ స్టేట్కి అనేది చాలా హక్కులు అనేది ఉంటుంది టెరిటోరియల్ వాటర్లో. అంటే ఏంటంటే ఇది ఏంటంటే టెరిటోరియల్ వాటర్ అనేది ఎక్స్టెన్షన్ ఆఫ్ నేషనల్ లా అంటే చూడండి ఒక స్టేట్, ఓకేనా, మన బార్డర్లో ఏవైతే చట్టాలు అన్నీ కూడా అప్లై అవుతాయో మన యొక్క టెరిటోరియల్ వాటర్లో కూడా అదే చట్టాలు అవే మనకి అమలవుతాయి అన్నమాట. అంటే ఏంటి, టెరిటోరియల్ వాటర్లో అనేది ఫుల్ రైట్స్ అనేది ఆ కంట్రీకి అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే వారికంటూ సావర్నిటీ, అంటే ఇంకొక దేశం అక్కడ ఏ పని చేయడానికి లేదు వాళ్ళ పర్మిషన్ లేకుండా. సో వారు పర్మిట్ ఇస్తే తప్ప. అలాగే ఏంటంటే వాళ్ళు ఆ ప్రాంతంలో నావిగేషన్ అయినా సరే, ఓకేనా, నావిగేషన్ అయినా సరే, ఫిషింగ్ అయినా సరే, ఎక్స్పెడిషన్స్ అయినా సరే, ఏ ఇతర పనులైనా సరే ఆ యొక్క స్టేట్ యొక్క పర్మిషన్ లేకుండా చేయడం అనేది నేరం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది వారి యొక్క టెరిటోరియల్ వాటర్స్లో ఇండియన్ ఫిషర్మెన్స్ పట్టుకున్నారంటే ఏమని. సో ఇక్కడ మనకి క్లియర్గా ఏంటంటే సో శ్రీలంక యొక్క టెరిటోరియల్ వాటర్స్లో వారికి ఆ దేశం మీద ఉంటున్న హక్కు అన్నీ ఉంటుంది. మన వారు అతిక్రమించి, అంటే ఇప్పుడు ఎలాగైతే మన ఇండియన్ బార్డర్ దాటి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయామో
అదేవిధంగా సముద్ర మార్గంలో టెరిటోరియల్ వాటర్లోకి ఎంటర్ అయిపోయామంటే వాళ్ళ యొక్క టెరిటరీలోకి మనం పర్మిషన్ లేకుండా ఎంటర్ అయినట్టు. సో అప్పుడు వారు అరెస్ట్ చేస్తారు. అలాగే ఏంటంటే చాలా వరకు ఇల్లీగల్ స్మగ్లింగ్, వైలేషన్ ఆఫ్ లా, ఇంకా అన్ఆథరైజ్డ్ ఎంట్రీ, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది టెరిటోరియల్ వాటర్స్లో కంట్రోల్ చేయడం కోసం ఆ దేశం అనేది చాలా స్ట్రాంగ్ కంట్రోల్ అనేది ఏర్పరచుకొని లీగల్ లిమిట్స్ అనేది వేస్తుంటారనమాట. సో దాన్ని అతిక్రమించి వెళ్ళారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇవన్నీ వేరే ఉంటాయి, బట్ వాటి గురించి ఇప్పుడు వద్దు. వాట్ ఈస్ వాట్ అనే సింపుల్ కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు. ఎప్పుడు కూడా చూడండి, డోంట్ మేక్ యువర్ మైండ్ కాంప్లెక్స్, మేక్ ఇట్ సింపుల్, అండర్స్టాండ్ సింపుల్, ఎగ్జామ్ విల్ బి ఈజీ థింగ్స్ ఫర్ యూ. సో ఓకే స్టూడెంట్స్, ఇంకా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే మీకోసం పర్టికులర్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది అందిస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. 6th నుంచి 12th వరకు ఉంటున్న కంప్లీట్ ఎన్సీఆర్టీస్ అనేది మీకు అద్భుతంగా అనేది 15,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ 5,000 రూపీస్ అట్ డిస్కౌంట్తో 10,000 రూపీస్కి మీకు కంప్లీట్గా అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ ప్రారంభ దశలో ప్రిపరేషన్లో ఉన్నారో, యూపీఎస్సీ స్టార్ట్ చేసినారో వారందరికీ కూడా ఎన్సీఆర్టీకి మించిన ఒక అద్భుతమైన కోర్స్ ఏది లేదు నాన్న. అలాంటి ఒక కోర్స్ అనేది మీకు ఎఫెక్టివ్గా అనేది అందిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారు ఈ కోర్స్ అనేది పొందొచ్చు అన్నమాట. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లోకి వచ్చామంటే పిఎం గిఫ్ట్స్ యూఎస్ ఫస్ట్ లేడీ ల్యాబ్ గ్రోన్ డైమండ్. ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఏంటి, ఎందుకు ఇచ్చారు, వాటి గురించి డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. మన ఇండియాలో ఈ మధ్యకాలంలో అలాగే వరల్డ్ వైడ్ కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ చెప్పలేదు కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో పాటు మన పిఎం మోడీ గారు ఉపనిషత్స్ కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎవరికి, జో బిడెన్. ఓకేనా. సో ఫస్ట్ స్టేట్ విజిట్ టు యూఎస్లో భాగంగా వారు ఇచ్చారు. నిన్న కరెంట్ అఫైర్స్లో కూడా స్టేట్ విజిట్ అంటే ఏంటి అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. అది కూడా మర్చిపోకుండా ఒకసారి చూసుకోండి, దట్ విల్ హెల్ప్ యూ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో ఇక్కడ చూడండి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సో ఇప్పుడు మనం చదవబోయేది ఏంటి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. సార్ డైమండ్స్ అంటే మైనింగ్ చేసి తీసుకుంటారు, అది నాకు తెలిసి డైమండ్స్ అంటారు. ఈ ఎల్జీడి అంటే ఏంటి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఏంటి అంటే ల్యాబ్లో డైమండ్స్ని మనం తయారీ చేయొచ్చా, అలా తయారీ చేస్తే ఏ పద్ధతిలో తయారీ చేయొచ్చు. చూడండి చాలా వరకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మనం తయారీ చేయడానికి చీపెస్ట్ మెథడ్, అన్నిటికన్నా కానీ ఈజియెస్ట్ మెథడ్ ఏంటి అనేది తెలుసుకున్నాము అంటే, సో అన్నిటికన్నా చీపెస్ట్ మెథడ్ ఏంటంటే హై ప్రెషర్ హై టెంపరేచర్. సో చూడండి హై ప్రెషర్ హై టెంపరేచర్, ఆ మెథడ్ పేరేంటే హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. సో హై ప్రెషర్ హై టెంపరేచర్ అంటారు. హెచ్పిహెచ్టి ఏమంటారు మనం, హెచ్పిహెచ్టి అంటారు. ఇది అన్నిటికన్నా కానీ చీపెస్ట్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ టు మేక్ ల్యాబ్ గ్రోన్ డైమండ్. సో ఇక్కడ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఏంటంటే మనము ల్యాబ్లో తయారీ చేస్తాం యూజింగ్ ద స్పెసిఫిక్ టెక్నిక్స్. అంటే ఎలాగైతే ఓకేనా జియాలజికల్ ప్రాసెస్లో, భూమిలో జరుగుతున్న జియాలజికల్ ప్రాసెస్లో మనకి ఎలాగైతే డైమండ్స్ ఫామ్ అవుతుందో అదే ప్రాసెస్, అంటే జియాలజికల్ ప్రాసెస్ అంటే భూమిలో జరుగుతున్న ప్రాసెస్ వల్లనే మనకి డైమండ్స్ అనేది ఫామ్ అవుతుంది. కానీ అదే జియాలజికల్ ప్రాసెస్ అనేది మనము అదే తరహాలో మనం ఏంటంటే ఈ భూమి పైన ఓకేనా. సో అంటే మన యొక్క ల్యాబొరేటరీలో మనం తయారీ చేసామంటే దాన్ని మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటాం. చాలా వరకు ఏంటంటేనన్నా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది సిమిలర్గా అనేది ఉంటుంది ఓకేనా. సిమిలర్ టు ఒరిజినల్ అంటే ఒరిజినల్గా ఉంటున్న మన డైమండ్స్ ఏదైతే మనం మైనింగ్ చేసేసామో వాటికి సిమిలర్గా ఉంటుంది. దేంట్లో, కెమికల్ ప్రాపర్టీస్లో తీసుకున్నా కానీ, కెమికల్ ప్రాపర్టీస్లో తీసుకున్నా అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్లో తీసుకున్నా ఓకేనా. కెమికల్, ఫిజికల్ మరియు ఆప్టికల్. సో ఓకేనా కెమికల్, ఫిజికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ చూసుకున్నాము అంటే ఓకేనా అన్ని ప్రాపర్టీస్లో కూడా ఒకేలా అనేది ఉంటుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. చాలా వరకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని తయారీ చేయడానికి మనం ఉపయోగించే మెటీరియల్ ఏంటి అంటే చాలా వరకు ఏంటంటే గ్రాఫైట్ అనేది యూజ్ చేస్తారు ఓకేనా. ఏం యూజ్ చేస్తారు, గ్రాఫైట్ అనేది యూజ్ అనేది చేస్తారు. గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డైమండ్ సీడ్ అనేది. అంటే ఏంటంటే చూడండి ఈ యొక్క గ్రాఫైట్ని ఏమంటే యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని ఏమంటారంటే మనం డైమండ్ సీడ్ ఓకేనా. డైమండ్ సీడ్ అంటే ఒక విత్తనం నాటితే చెట్టు వస్తుంది అనే విధంగా గ్రాఫైట్ తీసుకుని వారు ప్రాసెసింగ్ చేశారు అంటే ఇది ఒకటి ఫామ్ అవుతుంది అనమాట. సో అలాగే ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఏంటంటే ఈ కార్బన్ అనేది మనకి డైమండ్గా అనేది మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, ఈ డైమండ్ అనేది ఒక టైప్ ఆఫ్ కార్బన్ మెటీరియలే. సో ఈ కార్బనే డైమండ్గా అనేది మారుతుంది అనేది మనకి వాస్తవంగా అనేది ఇక్కడ దీని ద్వారా అర్థమవుతుంది. ఇక్కడ అంతా కూడా క్లియర్ కదా. సో అలాగే ఇప్పుడు ఎందుకు సార్ నేచురల్ డైమండ్స్ బదులు ఈ యొక్క
ల్యాబ్లో మనం డైమండ్స్ తయారు చేస్తాం. ఎందుకు మనం వీటి ఉపయోగిస్తాం? సో ఎందుకంటేనన్నా ముఖ్యంగా ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ కోసం. ఓకేనా, ఇండస్ట్రియల్స్లో మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ యూసెస్ తీసుకున్నారంటే ఇండస్ట్రియల్ యూసెస్లో కొన్ని చోట్ల ఏంటంటే పాలిషింగ్ కానీ, ఓకేనా, పాలిషింగ్ వర్క్స్ కానీ, తర్వాత కటింగ్ వర్క్స్ కానీ, ఓకేనా, కటింగ్ ఇలాగా చాలా చాలా వర్క్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, డైమండ్ ఇవన్నీ కూడా చేయడానికి అంటే ఈ డైమండ్ని మనం ఉపయోగిస్తుంటాం. సో నేచురల్ డైమండ్స్ కన్నా కానీ ఆర్టిఫిషియల్ డైమండ్స్ అనేది, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్ అదేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే కెమికల్, ఫిజికల్, ఆప్టికల్ అన్నప్పుడు ఏంటి, ఆప్టికల్ అంటే ఏంటి, ఆ యొక్క డిస్పర్షన్, లైట్ డిస్పర్షన్, అందుకనే అద్భుతంగా డైమండ్ అనేది వెలుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఒకేలా ఉంటున్నప్పుడు మనకేంటంటే ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం, ఇండస్ట్రియల్ యూసెస్ కోసం వాటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో కూడా ఏంటంటే సేమ్ హార్డ్నెస్, అంటే మామూలుగా ఉంటున్న డైమండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండే హార్డ్నెస్ ఉంటుంది, అదేవిధంగా ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. ఎంత స్ట్రెంగ్త్ ఉందో అదే స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. సో చూడండి, చూడ్డానికి ఒకేలా ఉంది, అన్ని ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనం ఎందుకు దీనికి పోలకూడదు, అదే. ఓకేనా, సో అది సరే. ఇప్పుడు ఓకే, ఇవన్నీ అర్థమైంది. సో అంటే ఏదైనా కానీ మనకి దీంట్లో అడ్వాంటేజ్ ఉండాలి కదా. సో అడ్వాంటేజ్ విషయానికి తీసుకున్నారు అంటే ఎందుకు దీంట్లో నుంచి ఇది బెటరు అని తీసుకుంటున్నారు అంటే, సో చూడండి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది మనకి అంటే ఎకో ఫ్రెండ్లీ. ఎందుకు సార్ ఎకో ఫ్రెండ్లీ? నేచురల్గా దొరికేదానికన్నా మనం తయారీ చేయడం ఎకో ఫ్రెండ్లీ ఎలా అవుతుంది సార్ అంటే, మనం యూజ్ చేసేది అంటే క్లీనర్ ఎనర్జీ. మనం చాలా వరకు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారీ చేయడానికి క్లీనర్ ఎనర్జీనే ఉపయోగిస్తారు కాబట్టి అది ఎకో ఫ్రెండ్లీ అనమాట. మరి మైనింగ్ అనేది ఒక ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీ కాదు. అంటే మైనింగ్ అనేది ఏంటంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకి నేచర్ని మనకి డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఎక్స్ప్లాయిటేటివ్ మెథడ్ అంటాం. మైనింగ్ అనేది ఎక్స్ప్లాయిటేటివ్ మెథడ్. ఆ ఎక్స్ప్లాయిటేటివ్ మెథడ్తో కంపేర్ చేసుకున్నానంటే డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక బెటర్ మెథడ్గా అనేది చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేచురల్, ఓకేనా, నేచురల్ మైనింగ్, ఓకేనా, నేచురల్ మైన్స్, ఓకేనా, నేచురల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఏంటంటే డిప్లీట్ అయిపోయాయి. డిప్లీట్ అంటే ఈ యొక్క డైమండ్ యొక్క అవైలబిలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఇప్పుడు జ్యువెలరీ ఇండస్ట్రీలో కానీ మిగతా ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఎప్పుడైతే దాని యొక్క అవైలబిలిటీ తగ్గిపోతూ వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ వైపు మనము అడుగులు వేయాలి. సో అలా ఆల్టర్నేటివ్ వైపులు మనం అడుగులు వేస్తున్నప్పుడు ఏంటంటే ఇది మనకి బెటర్ ఆప్షన్గా అనేది కనిపిస్తుంది అనేది అందరూ చెబుతున్నారు. అందుకనే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అలాగే సూరత్ అనేది ఒక సెంటర్, గుజరాత్ అనేది సూరత్ ఫ్యాక్టరీలో ఏంటంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది చాలా అద్భుతంగా అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అందుకనే డైమండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, సూరత్ని మనం చెబుతున్నాం అనమాట. సో అందుకనే అక్కడి నుంచి, గుజరాత్ నుంచి ఆ యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నటువంటి విధంగా అక్కడ ఏంటంటే ప్రజెంట్ చేశారు మన పిఎం మోడీ గారు. సో ఇక్కడ వరకు ఏంటి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ గురించి తెలిసింది. అలాగే మన మోడీ గారు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో పాటు ఉపనిషత్స్ ఏం ప్రజెంట్ చేశారు, ఉపనిషత్స్ అనేది ప్రజెంట్ చేశారు. సో ఇప్పుడు ఏంటి, మనకి ఉపనిషత్స్ అంటే ఏంటో మనకి తెలియాలి. ఓకేనా, ఉపనిషత్స్ అంటే ఏంటో మనకి క్లియర్గా తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము పురాతనమైన హిందూ సాక్రెడ్ టెక్స్ట్. సో ఉపనిషత్స్ తెలియడానికి ముందు ఒక చిన్న విషయం మీకు చెప్తాను. అంటే మన హిస్టారికల్గా ఉంటున్న హిందూ, ఓకేనా, హిందువుల యొక్క సాక్రెడ్ టెక్స్ట్ అంటే హిందువుల యొక్క పవిత్రమైన గ్రంథాలు ఏ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. హిందువుల యొక్క పవిత్రమైన గ్రంథాల విషయాల్లోకి వచ్చానంటే రెండు రకాలుగా మనం విభజించుకోవచ్చు అనమాట. హిందువుల యొక్క పవిత్ర గ్రంథాలను మనం విభజిస్తున్నప్పుడు ఏంటంటే ఒకటి, ఓకేనా, శృతి అంటారు. ఓకేనా, ఒకటి ఏంటంటే శృతి, ఓకేనా, ఒకటి శృతి అంటారు. ఇది ఏంటంటే ఎల్లిజ్ అంటే టు బీ హర్డ్, అంటే మనం వినడానికి, ఓకేనా, టు బీ హర్డ్ అనమాట. అంటే వినడానికి వినసొంపుగా ఒక కవిత్వాల రూపంలో అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే స్మృతి అని ఉంటుంది. ఓకేనా, స్మృతి అనేది అంటే రిమెంబర్డ్, గుర్తుపెట్టుకోదగినటువంటిదిగా మనం చెప్తారనమాట. రిమెంబర్ అలా ఉంటున్నప్పుడు ఈ రెండు రకాలుగా విభజిస్తున్న దాంట్లో శృతిలో ఏమొస్తుందంటే ఫస్ట్ ఏంటంటే వేదాలు వస్తాయి, వేదాస్ వస్తాయి. వేదాస్ అంటే ఏంటంటే ఋగ్వేద, మనందరికీ తెలిసిన ఋగ్వేద, యజుర్వేద, సామవేద, తర్వాత ఏంటంటే అథర్వవేద. ఈ 4 వేదాలు అనేది మనకి వస్తాయన్నమాట. తర్వాత ఏంటంటే వేదాలు అంతమైన తర్వాత వేదాంతం అంటారు. ఓకేనా, వేదాంతం అంటే వేదాలు కాలం అయిపోయిన తర్వాత ఇంకొన్ని వస్తాయి, అవి కూడా శృతిలోనే వస్తాయి. అవి ఏంటంటే బ్రాహ్మణాస్ అంటారు. ఓకేనా, వాటిని ఏమంటామంటే బ్రాహ్మణాస్ అంటారు. తర్వాత అర్యంకాస్ అంటారు, అడవిలో రాసిన, ఓకేనా, ఫారెస్ట్ గ్రోన్ రైటింగ్ అంటారు. ఓకేనా, అర్యన్కాస్ అంటారు. తర్వాత ఏంటంటే మనకి సో అర్యంకాస్ తర్వాత వచ్చేది ఉపనిషత్స్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఉపనిషత్స్ అనేది హిందూ సాక్రెడ్ టెక్స్ట్లో శృతి కేటగిరీలో వస్తుందనేది మనకి క్లియర్గా అనేది కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మనకి ఇంకొకటి, ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే స్మృతి అనేది వేటిని అంటాం అనేది మనకు తెలుసుకోవాలి. స్మృతి అనేది చాలా వరకు ఎపిక్స్ అంటే చాలా వరకు మనకుంటున్న కావ్యాలు. ఓకేనా, సో రామాయణం, ఓకేనా, రామాయణం ఈ మధ్య మనకి అందరికీ తెలుసు ఆదిపురుష్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని కొందరు సెలబ్రేట్ చేస్తూ, కొందరు కమెంటరీ చేస్తూ అలా పోతూ ఉంటుంది. ఓకేనా, బట్ వీ డోంట్ కేర్ అబౌట్ దెమ్.
వీ కేర్ అబౌట్ అవర్ ఎగ్జామినేషన్. సో అలాగే ఇక్కడ ఏంటంటే మహాభారతం, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి మహాభారత, రామాయణ, ధర్మశాస్త్రాలు, ఓకేనా, ధర్మశాస్త్ర, ఓకేనా, ధర్మశాస్త్రాస్, ఓకేనా, ధర్మశాస్త్రాస్. తర్వాత ఏంటంటే పురాణాస్, సో ఎక్సెట్రా. ఇవన్నిటినీ కూడా ఏమంటామంటే మనము స్మృతి కేటగిరీలో తీసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఉపనిషత్స్ ఏ కేటగిరీలో వస్తాయి, హిందూ సాక్రెడ్ టెక్స్ట్లో ఎక్కడ వస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమైపోయింది. సో ఇదంతా కూడా ఓల్డెస్ట్ టెక్స్ట్ అని అర్థమైపోయింది. ఉపనిషత్స్ అంతా కూడా మన ఏంటంటే వేదాంతం అంటారు, ఓకేనా. వేదాంత అంటే వేదముల తర్వాత ప్రారంభం చేయబడింది అని చెప్పొచ్చు. అలాగే ఏంటంటేనన్నా ఇది సుమారుగా ఎప్పుడు కంపోజ్ చేశారంటే 800 to 500 BC, 800 to 500 BC ఆ మధ్యకాలంలో ఏంటంటే ఉపనిషత్స్ అనేది కంపోజ్ చేశారనేది చెప్పబడుతూ ఉంది. అలాగే ఇవి చాలా వరకు ఏంటంటే ఫిలాసఫికల్ టెస్ట్. సో ఇవి ఏంటంటేనన్నా సో ఫిలాసఫికల్ అంటే సిద్ధాంతాల గురించి, అంటే చాలా వరకు ఆలోచింపచేయగలిగిన, ఓకేనా. సో మన యొక్క భావోద్వేగాలను, ఓకేనా, సో ఇంకా డెవలప్ చేయగలిగిన, ముఖ్యంగా ఏంటంటే వారు చాలా వరకు లైఫ్ అంటే ఏంటి, రియాలిటీ అంటే ఏంటి, తన గురించి తను తెలుసుకోవాల్సిన సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏంటి, అలాగే ట్రాన్స్ మైగ్రేషన్ ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను ఫిలాసఫీ అంటేనే మనకి చాలా గొప్ప విషయాలు అనేది చెబుతూ ఉంటుంది. ఇందులో ఆత్మ అంటే ఏంటి, ఇండివిజువల్ అంటే ఏంటి, బ్రాహ్మణుడు అంటే ఏంటి, ఇలా చాలా విషయాలు అనేది క్లియర్గా అనేది తెలుపుతూ వారు ఏంటంటే ఉపనిషత్స్ అనేది రచించారనమాట. సో అలాగే ఇక్కడ మనకి వస్తున్న కంటెంట్, ఓకేనా, మనకి ఎగ్జామ్లో వస్తున్న కంటెంట్ ఏంటంటే సో ఒక చిన్న విషయం నేను చెప్పాలి ఏంటంటే ఇక్కడ, ఓకేనా, ఇంతకుముందు డైమండ్ చెప్పాను కదా, ఆ డైమండ్ అనేది 7.5 క్యారెట్ డైమండ్ అన్న. సో అదొకటి మిస్ అయింది, బట్ నో ప్రాబ్లం. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ, ఓకేనా, సో ఇక్కడ మనకి ఉపనిషత్ ఇచ్చారని చెప్పానే, ఆ ఉపనిషత్ ఏంటంటే ద 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉపనిషత్స్. ఆ ఉపనిషత్ యొక్క పేరు ఏంటంటేనన్నా ద 10 ప్రిన్సిపల్స్ ఆఫ్, ఓకేనా, ద 10 ప్రిన్సిపల్ ఉపనిషత్స్, ఓకేనా, ద 10 ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అనే ఒక పుస్తకాన్ని ప్రజెంట్ చేశారనమాట. ఇది ఎప్పుడు రచించబడిందంటే 1937లో, ఓకేనా. సో ఇది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద బుక్. ఈ బుక్ యొక్క ఫస్ట్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దాన్నే పిఎం మోడీ గారు ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క వెర్షన్ అంటే 10 ప్రిన్సిపల్ ఉపనిషత్స్ అనేది ఇండియాలో రచించింది ఎవరంటే ఐరిష్ పోయెట్, ఓకేనా, ఐరిష్ కవి అయిన, ఐరిష్ పోయెట్ అయిన WB, ఆయన పేరు ఏంటంటే WB ఈయట్స్, ఓకేనా, WB ఈయట్స్ అనేవారు, ఓకేనా. సో వారు యాక్చువల్గా ఏంటంటేనన్నా వారితో పాటు ఇంకొకరు కూడా సపోర్టివ్గా ఉన్నారు, శ్రీ పురోహిత్ స్వామి, ఓకేనా. ఇంకొకరు ఏమంటే శ్రీ పురోహిత్ స్వామి, ఓకేనా, పురోహిత్ స్వామి. సో వారిద్దరూ కలిసి ఏంటంటే ఈ యొక్క పుస్తకాన్ని అనేది 1930sలో ఆ కాలంలో ప్రారంభించి 1937 కంతా కూడా ప్రజెంట్ చేశారనమాట. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఆర్టికల్, యూ నీడ్ టు లెర్న్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సో అద్భుతంగా ఈ ఆర్టికల్ గురించి ఇచ్చారు. ఎలాగో నేను మీకు చెప్పాను, ఈ యొక్క 4 రోజులు విజిట్ పిఎం మోడీ గారు అక్కడికి వెళ్ళారు కాబట్టి దీనికి సంబంధితమైన న్యూసే మనకి చాలా 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 ఎక్కువగా ఉంటుంది. సో అది మనం ఖచ్చితంగా చదవాలి. దెర్ ఇస్ నో స్కిప్పింగ్ ఇన్ ఇట్ అనేది నేను ముందే చెప్పాను. సో అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ కూడా దానికి సంబంధితమైనది. సో అందువల్ల లెటస్ కంటిన్యూ. మోడీ గారు యూఎస్కి విజిట్కి వెళ్ళారు, ఓకేనా. అక్కడ చాలా అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేశారు. నేను చెప్పిన స్టడీ అనేది బ్యాక్గ్రౌండ్ స్టడీ, అంటే అంతకుముందు ఇండియాకి యూఎస్కి ఉంటున్న ఒక రిలేషన్షిప్ అనమాట. కాకపోతే ఈసారి ఏంటంటే ఈ ఆర్టికల్ ఏంటంటే చాలా అగ్రిమెంట్స్ అనేది ఇండియాకి యూఎస్కి కొత్తగా నూతనమైన అగ్రిమెంట్స్ అనేది సైన్ చేస్తున్నారు అనమాట. నూతనమైన అగ్రిమెంట్స్ అనేది డిఫెన్స్ సెక్టార్లో, సెమీ కండక్టర్, క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎన్విరాన్మెంట్, హెల్త్, వీసా, ఎనర్జీ, చాలా సెక్టార్లో నిన్న ఏదైతే డిస్కస్ చేస్తానో అవన్నీ ఓల్డ్ డేటాతో డిస్కస్ చేస్తే ఇది కరెంట్ డేటాతో రిలవెంట్ అనమాట. సో అందువల్ల యూఎస్ ఇండియా, ఓకేనా, యూఎస్ ఇండియా మధ్య మన మోడీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి డీల్స్ కుదుర్చుకున్నారు, కొన్ని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అనేది మనము తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ పరంగా ఏంటంటే జెట్ ఇంజిన్. సో ఏంటది జెట్ ఇంజిన్, ఓకేనా, జెట్ ఇంజిన్ టెక్నాలజీ టెక్ ట్రాన్స్ఫర్ అంటారు. అంటే జెట్ ఇంజిన్కి సంబంధితమైన టెక్నాలజీ అనేది మన ఇండియాతో ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ కంట్రీ అనేది షేర్ చేసుకుంటున్నారనమాట. అంటే ఈ జెట్ ఇంజిన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే జెట్ ఇంజిన్లో ఉంటున్న టెక్నాలజీ అనేది మనం తెలుసుకుంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దేనికోసం, ఎవరితో కోఆర్డినేట్ చేస్తున్నారు,
అనేది మనం తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే జెట్ ఇంజిన్ విషయానికి వచ్చారంటే యూఎస్కి చెందిన ఒక కంపెనీ అంటే జనరల్ ఎలక్ట్రిక్. సో ఆ కంపెనీ మీకు తెలిసి ఉండాలి. సో అందువల్ల తెలుసు జనరల్ ఎలక్ట్రిక్ అనేది యూఎస్కి చెందిన కంపెనీ. దాంతోపాటు ఇండియాకి చెందిన కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL. వీళ్ళిద్దరూ కలిసి ఏంటంటే ఒక MOU అనేది సైన్ చేశారు. ఏం సైన్ చేశారు? సో రెండు కంపెనీస్ కూడా MOU అంటే మేము ఇద్దరం కలిసి పనిచేసి మేము ప్రొడ్యూస్ చేస్తాము. ఏం ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు? GE414 జెట్ ఇంజిన్. GE414 జెట్ ఇంజిన్స్ అనేది మేము కలగలిసి తయారీ చేస్తామనేది వాళ్ళు సైన్ చేశారనమాట. ఈ ఇంజన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే మనము లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో తేజాస్, ఓకేనా, తేజస్ ఎయిర్క్రాఫ్ట్లో మనం ఉపయోగిస్తామన్నమాట. తేజస్ MK2 ఇండియాలో ఉంటున్న వన్ ఆఫ్ ద ఫైటర్ జెట్స్లో ఇంపార్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ అది. అందులో ఉపయోగిస్తామని నిర్ణయించుకున్నారు. సో ఇది ఒక డిఫెన్స్ డీల్. తరువాత ఓకేనా, సో తరువాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండస్ ఎక్స్, ఓకేనా. సో ఇంకొక ఇంపార్టెంట్ డీల్ ఏంటంటే ఇండస్ ఎక్స్ అనే డీల్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇండస్ ఎక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ డీల్ అనమాట. సో ఇది ఏంటంటేనన్నా యాక్చువల్గా ఏంటంటే రెండు దేశాలు కలిసి ఇండస్ ఎక్స్ అనేది లాంచ్ చేశారు. సో యాక్చువల్గా ఏంటి ఇండస్ ఎక్స్ అనేది ఒక ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్. సో ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? డిఫెన్స్ సెక్టార్లో ముఖ్యంగా ఏంటి ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ అంటే రెండు దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్ కలిసి, ఓకేనా, దేనికి సంబంధితమైనది ఇండియా అండ్ యుఎస్ కలిసి డిఫెన్స్ సెక్టార్లో వారు కలగలిసి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్. సో ముఖ్యంగా ఏంటినన్నా డిఫెన్స్ సెక్టార్లో అంటే ఇండస్ట్రియల్ కొలాబరేషన్. ఇండస్ట్రియల్ అంటే మనం ఇద్దరం కూడా ఏంటంటే కలిసి డిఫెన్స్కి సంబంధితమైన, ఓకేనా, డిఫెన్స్కి సంబంధితమైన వస్తువుల తయారీ కోసం ఇండస్ట్రియల్ బిల్డింగ్ కోసం అంటే ఏంటంటే మనం ఒక బాండ్ అనేది ఏర్పరచుకుంటాం అనే విధంగా అనేది వారు చెప్పారనమాట. ఆ కొలాబరేషన్నే మనం ఏం చెప్తున్నాం? ఇండస్ ఎక్స్ అనేది చెప్తున్నాం. అలాగే సో ఇక్కడ ఏంటంటే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అంటారు, ఓకేనా, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. సో వీరిద్దరూ కలిసి దీన్ని హోస్ట్ అనేది చేశారు. సో ఏంటిది? యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అనేది దీన్ని హోస్ట్ చేసి దీన్ని లాంచ్ అనేది చేశారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇండస్ ఎక్స్ అంటే ఏంటి? అది ఒక ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ డిఫెన్స్ సెక్టార్లో ఇండస్ట్రియల్ కొలాబరేషన్ చేయడానికి గాను. చాలా సింపుల్ డీటెయిల్ అన్నమాట. సో క్లియర్లీ స్టూడెంట్స్ ప్రతి చిన్న విషయాన్ని మనము నీట్గా నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే నేను మీకు నిన్న చెప్పేటప్పుడు క్రిటికల్, ఓకేనా, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన మన రెండు దేశాలకి పార్ట్నర్షిప్ ఉందనేది మనకి నిన్నే బాగా తెలుసుకున్నాం. ఆ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది కూడా మనకి తెలుసు, ఓకేనా. సో అవన్నీ కూడా మనకి తెలుసు. ఏంటది? మనకి సెమీ కండక్టర్ కానీ ఇలాంటివన్నీ కూడా. సో అలాంటి వాటితో కోఆర్డినేషన్ పరంగా అంటే యూఎస్కి చెందిన ఒక చిప్ మేకర్ కంపెనీ ఒకటి ఉంది, ఓకేనా, చిప్ మేకర్ కంపెనీ. సో చిప్ మేకర్ ఎవరంటే మైక్రాన్ టెక్నాలజీ. ఎవరది? మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ అనేది ఏంటంటే గుజరాత్లో స్థాపించడానికి, ఓకేనా, గుజరాత్లో పెట్టుబడులు పెట్టడానికి సుమారుగా ఏంటంటే వారు $825, ఓకేనా, $825 మిలియన్ పెట్టుబడి అనేది ఇండియాలో అనేది పెట్టడానికి అనేది నిర్ణయించుకున్నారు. కొత్తగా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారనమాట, ఓకేనా. సో ఇలా మనము కొన్ని ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాం. తర్వాత నెక్స్ట్ స్పేస్ పరంగా కూడా రెండు దేశాల మధ్య అద్భుతమైన కోఆర్డినేషన్ నడుస్తుందని చెప్పాము. సో అలాగే ఏంటంటే ఇండియా వచ్చేసి సో ఓకేనా ఆర్టెమిస్ అకార్డ్స్. సో ఇదే మనకి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఆర్టెమిస్ అకార్డ్స్, ఓకేనా. ఆర్టెమిస్ అకార్డ్స్ అనే స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇండియా అనేది జాయిన్ అయింది. ఈ ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది యూఎస్కి చెందిన ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనమాట, ఓకేనా. సో ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో, ఓకేనా, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉంటుందో ఆర్టెమిస్ అకార్డ్లో ఏంటంటే ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఏంటంటే ఇండియా కూడా ఏంటంటే భాగస్వామ్యం అయింది. అంటే ఇండియా కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అనేది అయ్యింది. సో దానికోసం అంటే నాసాతో అనేది వారు కొలాబరేట్ అనేది అయ్యారు. అలాగే ఏంటంటేనన్నా ఈ యొక్క మిషన్తో పాటు ఏంటంటేనన్నా మనం ఏంటంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, ఓకేనా. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే మనుషులను మనము సో అంతరిక్షానికి పంపించడానికి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ పరంగా, అలాగే ఏంటంటేనన్నా ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 2024కి అంటే కోఆర్డినేటెడ్గా అనేది ప్లాన్ చేస్తున్నారు, ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా సో ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది ఏంటి అని మనం అర్థం చేసుకోవాలంటే ఇది ఒక 25 దేశాలు కలగలిసి సైన్ చేసుకున్న ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అగ్రిమెంట్ అన్నమాట. తర్వాత తీసుకున్నారు అంటే మనం డ్రోన్ టెక్నాలజీ పరంగా చాలా విషయాలు కోఆర్డినేట్ చేశారు.
అన్నీ మనము ఒక నోట్స్లో రాసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సార్ ఇది బోరింగ్గా ఉంది సార్, ఇంట్రెస్టింగ్గా ఉంది సార్, లేదు సార్ అనిపించవచ్చు. సినిమా స్టోరీ చెప్తే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే పాపం యూఎస్ ఇండియా డీల్ అంటే ఎంత కష్టంగా ఉంటుంది చూడండి. కాకపోతే ఎగ్జామ్లో అడిగేస్తారు కదండి. సో అందువల్ల ఏమవ్వాలంటే మనం జాగ్రత్తగా చదవాల్సిందే. సో అందువలన ఏంటంటే ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ పరంగా తీసుకున్నారు అంటే యూఎస్ తరపు నుంచి కూడా ఓకేనా, యూఎస్ తరపు నుంచి కూడా 31 ఓకేనా, 31 వారు తయారీ చేసిన ఓకేనా MQ-9 రీపర్ డ్రోన్స్ గుర్తుపెట్టుకోండి. MQ-9 రీపర్ డ్రోన్స్ అనేది ఆర్మ్డ్ డ్రోన్స్ అనమాట. ఏంటిది? ఆర్మ్డ్ డ్రోన్స్ అనమాట. ఇవి మనం కొన్నామన్నమాట. సో ఇవి కూడా ఏంటంటే మనం ఒక డీల్ అనేది కుదుర్చుకొని మన ఇండియా అనేది పర్చేస్ చేస్తున్నాం. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. MQ రీపర్ డ్రోన్స్ అనేది మనం ఏ కంట్రీ నుంచి కొనుక్కున్నాము? యూఎస్ నుంచి కూడా. సో అనేది ఇక్కడ క్లియర్. తరువాత నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ తెలుసుకునేది మ్యారిటైమ్ కోఆపరేషన్ గురించి చూద్దాం. ఓకేనా, మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటే సముద్రం పరంగా మ్యారిటైమ్ పరంగా మన రెండు దేశాలు చేస్తున్న కోఆపరేషన్స్ ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఇండియాకి యూఎస్కి ఏంటంటే ఇండో పసిఫిక్ ఓషన్ రీజియన్లో చాలా వరకు మంచి రిలేషన్షిప్ అనేది కొనసాగుతూ ఉంటుంది. దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళే విధంగా ఓకేనా, నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళే విధంగా ఇండియా పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్, ఇండియా పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు తేబడిందంటే ఇది చూడండి, 2 గవర్నమెంట్స్ కలిసి కూడా 2015లోనే లాంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా దాన్ని ఇంకా మెరుగ్గా ఈ రిలేషన్షిప్ని ఇంకా డీపన్ చేసే విధంగా అనేది వారు తీసుకొస్తున్నారన్నమాట. తర్వాత ఏంటంటే ఇంకా మల్టిపుల్ అగ్రిమెంట్స్ అనేది ఇండియాకి యూఎస్కి మధ్య సైన్ చేయడం అనేది జరిగింది. అందులో ఓకేనా అదర్ అంటున్నారంటే చాలా అగ్రిమెంట్స్ అనేది చేశారు నాన్న. సో అందులో ప్రముఖంగా ఏంటంటే 5G పరంగా, 6G పరంగా, నెక్స్ట్ ఏంటంటే మనకి AI టెక్నాలజీస్ పరంగా, క్యాన్సర్ రీసెర్చ్ పరంగా, నెక్స్ట్ తీసుకున్నారంటే గ్రీన్ హైడ్రోజన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినది గ్రీన్ హైడ్రోజన్. సో దీనికి సంబంధించి మన ఛానల్లోనే అద్భుతమైన వీడియో అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, గ్రీన్ హైడ్రోజన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే భాగస్వామ్యంగా అనేది మన రెండు దేశాలు కూడా కలగలిసి డెవలప్ చేయాలనేది ఒక కొత్త డీల్స్ అనేది సైన్ చేశారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈరోజు ఉన్న దాంట్లోనే మెయిన్స్ లెవెల్లో ఉంటున్న ఒక అద్భుతమైన ఆర్టికల్ అన్న. యాక్చువల్గా నేను ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే దీని నుంచే ఫ్రేమ్ చేస్తాను, అంత అద్భుతమైన ఆర్టికల్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ని నేను చాలా సింపుల్గా చెప్తాను. ఇది ఎడ్యుకేషన్ అనే టాపిక్, సోషల్ జస్టిస్లో చాలా వరకు ఎడ్యుకేషన్ అనే టాపిక్లో మీకు ఇది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చెప్తున్న చాలా కాంప్లెక్స్ అన్న. మనం ఇది చదివి అర్థం చేసుకోవాలంటే మీ బుర్ర బద్దలైపోద్దని అనమాట. అంత కన్ఫ్యూజింగ్గా వాళ్ళు టర్మ్స్ ఇవన్నీ ఇస్తారు. నేను అంత కాంప్లెక్స్గా అయితే చెప్పబోయేది లేదు. సబ్జెక్ట్ చాలా సింపుల్. మనము ఒక ఫ్రెండ్లీ నేచర్గానే ఓకేనా, ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నటువంటి విధంగానే మనం మాట్లాడుకున్నాం. వాస్తవానికి మనం మాట్లాడుకోవడానికి 2 విషయాలు. మనము కాలేజీలు చదువుకున్నాం, అవునా, డిగ్రీలు పొందాం. బయట పోతే మీరు చదువుకున్నది ఎందుకన్నా ఉపయోగపడుతుందా అంటే ఏంటి? మీ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, రియల్ లైఫ్ వరల్డ్ ఒకలా ఉంది. ఓకేనా, అంటే ఏంటి? మీ చదువులు రియల్ లైఫ్కి దగ్గరగా లేదు. ఇదే కదా మనకుంటున్న పెద్ద సమస్య. ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే మనంతా దోస్తుగాల్లాగా మాట్లాడదాం, మనం ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నాం. మీరు డిగ్రీ చదివారు, నేను డిగ్రీ చదివాను, ఏమేమో చదివాము, ఏదేదో చేసుకున్నాం, కానీ మనం చేసే పని ఇంకోటి. అంటే ఏంటి? మనం చదువుకున్నటువంటి స్కిల్స్ ఒకవేళ ఈవెన్ సాఫ్ట్వేర్ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్న స్కిల్స్ అక్కడ ఉపయోగపడుతున్నాయంటే లేదు. అంటే ఇక్కడ ఒక ఎంటర్ప్రెనర్గా మారుతున్న దానికి ఎడ్యుకేషన్కి రెండిటికి కూడా సంబంధం లేకుండా ఉంది. ఆ సంబంధాన్ని ఏర్పరచడానికి గవర్నమెంట్ తీసుకొస్తున్న ఇనిషియేటివే ఇది. సో ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పిన మొత్తం ఆర్టికల్లో ఏంటంటే సో ఎంటర్ప్రెనర్షిప్ ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్ప్రెనరియల్ ఓకేనా, ఎంటర్ప్రెనరియల్ యూనివర్సిటీ. సో ఇక్కడ ఈ పదం అనేది 2 విషయాల యొక్క కలయిక. నేను క్వశ్చన్లోనే సగం సమాధానం ఉందంటాను. ఎంటర్ప్రెనరియల్ అంటే ఏంటి? ఇండస్ట్రీ కదా. ఎంటర్ప్రెనర్షిప్ అంటే ఏంటి? ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం, కొత్త బిజినెస్ డెవలప్ చేయడం, కొత్త నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకోవడం ఎంటర్ప్రెన్యూరియల్ అంటే తన సొంతంగా డెవలప్ అవడం అన్నమాట. సో ఇదేంటి? ఇండస్ట్రియల్ ఐడియాలజీ. యూనివర్సిటీ అనేది ఎడ్యుకేషన్ అనమాట. సో అంటే ఈ ఆర్టికల్ మొత్తం డిస్కస్ చేసేది ఈ రెండింటిని కలపడమే. అంటే ఒకవైపు ఇండస్ట్రీని, ఒకవైపు ఎడ్యుకేషన్ సిస్టమ్ని కలపడం అన్నమాట. ఇలాంటిది కలపడానికి సో చూడండి ఇక్కడ ఒక టర్మ్ వచ్చిందా, ఈ టర్మ్తో పాటు మీరు ఇంకొక టర్మ్ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఈ టర్మ్ చదువుతున్న సమయంతో పాటు ఇంకొక టర్మ్. సో ఈ టర్మ్తో పాటు ఈ ఆర్టికల్లో మనకి చెబుతున్న ఇంకొక టర్మ్ అంటే
ఈ యొక్క విషయాన్ని సకాలం చేయడానికి అంటే ఇండస్ట్రీ అలాగే ఎడ్యుకేషన్ రెండింటిని కలపడానికి తీసుకొచ్చిన ఈ ఐడియాలజీకి సక్సెస్ చేయడానికి వారు తీసుకొచ్చిన కాన్సెప్టే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఎవరు ఏంటి అంటే సింపుల్. ఇక్కడ కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ఈజీ, ఇది చాలా అద్భుతమైన ఆర్టికల్ అంటాను, కానీ దీన్ని 2 లైన్లో కూడా చెప్పచ్చు. మనం సోదంతా చెప్పుకుంటూ ఒక 2 పేజీలకు కూడా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, 2 లైన్లోనే నేను చెప్తున్నాను. ప్రొఫెసర్ అంటే ఎవరు? ఖచ్చితంగా అతనికి ఏంటి? సో ప్రొఫెసర్ అంటే మనకి టీచ్ చేసే అతను, అంటే ఎడ్యుకేటర్, అవునా కదా? సో అంటే ఎడ్యుకేటర్. సో ఇతను ఎవరు? ఎడ్యుకేటర్. ఎడ్యుకేటర్కి ఏమేమి ఉంటాయి? డిగ్రీలు ఉంటాయి, పిహెచ్డీలు ఉంటాయి, అవునా కదా? హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సరే, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే ఏంటి? ప్రాక్టికల్ పర్సన్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్ అంటే ఎవరు? ఖచ్చితంగా ఇండస్ట్రీలో పనిచేసిన అతను, ఓకేనా? ఇండస్ట్రీలో పనిచేసిన అతను, ఓకేనా? ఇండస్ట్రీలో పనిచేసిన అతన్ని మనం ఏమంటున్నాం అంటే మనం ఏమంటున్నామంటే ప్రాక్టీస్, ఓకేనా? ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఈ రెండింటిని కలపండి. ఇండస్ట్రీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, ఒక కంపెనీలో ఒక సక్సెస్ఫుల్గా ఉంటున్న వ్యక్తిని ప్రొఫెసర్గా అపాయింట్ చేస్తున్నామంటే అదే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. సో సింపుల్ నాన్న, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీని కలపడానికి ఇండస్ట్రీలో ఉంటున్న ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చేసి మనం యూనివర్సిటీలో అనేది అపాయింట్ చేస్తాం అన్నమాట. అలా అపాయింట్ చేసిన వాళ్ళనే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారనమాట. వారికి ఏ డిగ్రీలు అవసరం లేదు. అంటే ఏంటంటే పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం. ఏ డిగ్రీలు అవసరం అంటే ఏ డిగ్రీ లేదంటే జాబే రాదు, పక్కన పెడదాం. అంటే వాళ్ళకి ఏంటంటే స్కిల్ని బట్టి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బట్టి, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంతే ఈ కాన్సెప్ట్ మాట్లాడిన సబ్జెక్ట్ మొత్తం ఇంతే. చూడండి, 2 లైన్లో 2 డయాగ్రామ్లో ఇవి క్లోజ్ చేశాను. కాకపోతే ఇలాగే క్లోజ్ చేసేసాను అనుకోండి, మళ్ళీ సార్ ఏం చెప్పలేదు, నోట్స్ ఏం చెప్పలేదు, అలా ఊరికి 2 పాయింట్లు చెప్పేశారు అంటారు. అందుకోసమే మరింత డీటెయిల్గా అనేది మీకు దాన్ని ఇస్తాను. సో ఇక్కడ మెయిన్ మోటో ఏంటంటే అకాడమియా. అకాడమియా అంటే ఏంటి? మనకి కాలేజ్ ప్లస్ ఇండస్ట్రీ. అకాడమియా అండ్ ఇండస్ట్రీ రెండింటిని కూడా ఒకటి చేస్తూ, ఓకేనా? సో ఒకటి చేయడానికి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇన్నోవేషన్. సో మనకి ఇన్నోవేషన్ తేవడానికి, ఓకేనా? తర్వాత సర్వీసెస్ బెటర్గా అందించడానికి, అలాగే న్యూ ప్లాట్ఫామ్స్ జనరేట్ చేయడానికి, మనం అద్భుతమైన సిస్టమ్ని తేవడానికి, అలాగే ఇలాంటివన్నిటిని తేవడానికి మనం కొత్త పద్ధతిని ఎన్నుకుంటున్న విషయాన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ యూనివర్సిటీ, ఎంటర్ప్రెన్యూరియల్ యూనివర్సిటీ, EU అని అంటాం. వెంటనే యూరోపియన్ యూనియన్ అనుకోండి, అది వేరు. ఇక్కడ ఏంటంటేనా అకాడమియా అనేది దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఇది ఎలా చేస్తారండి? ఇప్పుడు ఇండస్ట్రీ తీసుకొచ్చేసి మనం చదువుల్లో కలిపేసామంటే అది ఒక కమర్షియలైజేషన్ అయిపోతుంది, ఎడ్యుకేషన్ కాస్త పెద్ద ఎత్తు వ్యాపారం అయిపోతుంది అని చెప్తున్నారు. అంటే మన వాళ్ళు చెప్పేది అంటే ఇది కాదు, మనము ప్రపంచంలో ఉంటున్న అత్యాధునికమైన ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొనడానికి అనుకూలంగా మనం ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు లెర్నర్స్, సో ఇప్పుడు మీకు ఒక PhD టీచర్ టీచ్ చేస్తున్నప్పుడు మీకు ఏ స్కిల్స్ లేకుండా పోతుంది. ఒక బుక్కిష్ నాలెడ్జ్ మాత్రం ఉన్నప్పుడు మీకు నాలెడ్జ్, ఓకేనా, ప్రెసెంట్ డే వరల్డ్ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ అనేది మీకు లేకుండా పోతుంది. అలాగే ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటే మీకు చదువు అంతా అవ్వచ్చు, టాప్ ర్యాంకర్ అవుతారు, కానీ ఉద్యోగం చేయడానికి కావాల్సిన అర్హతలు అనేది లేకుండా పోతుంది. అలాగే ప్రాపర్ ఆపర్చునిటీ అనేది లేకుండా పోతుంది. కానీ ఇలాంటివన్నీ క్రియేట్ చేయడానికి ఈ పద్ధతి అనేది మనకి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్గా అనేది హెల్ప్ అవుతుంది అనేది చెప్తున్నారు అనమాట. అలా రీసెర్చ్ అన్నిటికీ కూడా వారు తీసుకొస్తూ వస్తున్న ఒక ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఒక మెకానిజమే ఇది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన మెకానిజం అంటే ఈ విషయాన్ని నిజం చేయడానికి, వాస్తవం చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మనందరికీ తెలుసు ఎడ్యుకేషన్ సిస్టంలో గ్రాడ్యుయేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్. సో UGC అనేది ఏంటి? మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్టార్లో అన్నింటినీ కూడా ఓవర్వ్యూ చేసుకున్న ఒక ఏజెన్సీ, ఒక ఆర్గనైజేషనే, ఓకేనా? హైయర్ ఎడ్యుకేషన్ పరంగా ఉంటున్న ఒక ఆర్గనైజేషనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. సో వారు తీసుకొచ్చిన ఒక కాన్సెప్టే, ఓకేనా? సో ఇప్పుడు మనం పైన చదివిన విషయాన్ని నిజం చేయడానికి వారు తీసుకొచ్చిన కాన్సెప్టే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, ఓకేనా? ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇక నుంచి మనకి PhDలు, డిగ్రీలు తెచ్చిన టీచర్లు మాత్రమే కాదు, వాళ్ళతో పాటు ప్రొఫెషనల్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా మనకి టీచింగ్ చేయడానికి రావచ్చు అన్నమాట. అంటే ఏంటంటేనన్నా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వారికి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, హయ్యర్ ఎడ్యుకేషన్లో వారికి టీచ్ చేయడానికి ఏంటంటే ఒక కొలాబరేటివ్ ప్లాట్ఫామ్, అంటే
ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అంటే ప్రాక్టీషనర్స్ అంటే ఏంటి? సో ఏదైనా కానీ ఒక వృత్తిలో చాలా వరకు ఎక్స్పర్ట్ అయిన వారు. అలాగే పాలసీ మేకర్స్, చట్టపూరితంగా చాలా వరకు అద్భుతమైన ప్రదర్శనలు చూపించిన వారు కానీ, అలాగే స్కిల్డ్ పర్సనల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీరు ఐఏఎస్ ఆఫీసర్ చూడండి. సో ఐఏఎస్ ఆఫీసర్ చాలా వరకు ఏంటంటే ఎన్నో ప్రజెంట్ డే టు డే లైఫ్స్ అవన్నీ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు వారు ఓకేనా, సో ఆల్రెడీ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన వారి యొక్క రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సో అంటే ఏంటంటే ఈ పిఓపీస్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే ఎక్స్టెన్సివ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఓకేనా. సో అంటే వారికి ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్టెన్సివ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? వారికి మంచిగా వర్క్ చేసినటువంటి మంచి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. అలాగే ఏంటంటే వారిని సెలెక్ట్ చేసి సో అలా ఉంటున్న వారిని ఫ్యాకల్టీ పొజిషన్కి అనేది దేనికి? యూనివర్సిటీస్కి ఓకేనా, యూనివర్సిటీస్కి ఫ్యాకల్టీ పొజిషన్కి అనేది ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఉంటున్న బెనిఫిట్స్ ఏంటి? స్టూడెంట్స్కి ఏంటంటే సో బుక్కిష్ నాలెడ్జ్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో జస్ట్ పుస్తకాలు చదివామా అనేది కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద వాళ్ళకి మంచి అవగాహన అనేది ఉంటుందన్నమాట. అలాగే ఏంటంటే దీంతో పాటు వారికి ఏంటంటే సో ఇలా సెలెక్ట్ చేయడానికి ఏంటంటే ఈ పిఓపీస్కి ఏమైనా పిహెచ్డీస్ కావాలా అంటే నో, నాట్ రిక్వైర్డ్ ఓకేనా. నాట్ రిక్వైర్డ్ అంటే ఏంటంటే ఏమేమి అవసరం లేదంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. పిహెచ్డీస్ కానీ అడ్వాన్స్డ్ డిగ్రీస్ కానీ అవన్నీ అవసరం లే. మనం ఏం చెప్పాము ఏం చేసాము అనేది లేదు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, మీకు క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ కావాలా, నేను చేసిన డిగ్రీలు కావాలా అంటే నేను ఒక 5-6 డిగ్రీలు చేసి ఉండొచ్చు. ఎందుకు కాదు కదా. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అనేది మ్యాటర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అండ్ అండర్స్టాండబుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్. అదే కాన్సెప్ట్ని వాళ్ళు తీసుకొస్తున్నారు మన ఎడ్యుకేషన్ సిస్టంలో. అలాగే ఏంటంటే ఈ పిఓపీస్ అనే వాళ్ళు ఏ ఫీల్డ్ నుంచి ఉంటారంటే ఏ ఫీల్డ్ నుంచి అన్నా కానీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళని కూడా పిఓసీగా అపాయింట్ చేయొచ్చు. ఇంజనీరింగ్ ఫీల్డ్లో కూడా సక్సెస్ అయిన వారిని తీసుకురావచ్చు. చట్టపూరితమైన లా కానీ జర్నలిజం కానీ అలాగే ఆర్ట్స్ అంటే సినిమా యాక్టర్ని మనకి ఒక ప్రొఫెసర్గా పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు అన్నమాట. సో ఇలాంటి ఒక అవకాశం అనేది మనకి కల్పిస్తారన్నమాట. సో ఇదే ఒక కొత్త తరహా ఇన్నోవేషన్. ఇండస్ట్రియల్ సపోర్ట్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిటీని పెంచడానికి, స్టార్టప్ ఎంటర్ప్రైజ్ని ప్రమోట్ చేయడానికి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్గా మన గవర్నమెంట్ తరపు నుంచి తీసుకొస్తున్న అద్భుతమైన కాన్సెప్టే ఈ యొక్క పిఓపీస్. సో మీకు రానున్న ఎగ్జామ్లో ఈ పిఓపి కాన్సెప్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అలాగే రానున్న ఎగ్జామ్లో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ చూడండి, 2 కాన్సెప్ట్. ఇది మెయిన్స్ కాన్సెప్ట్, ఇది ప్యూర్లీ ప్రిలిమ్స్ కాన్సెప్ట్. ఖచ్చితంగా రానున్న ఎగ్జామ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఇన్ని రోజులు ఒక 10 డేస్కో కూడా చూస్తున్నారు అంటే హిందూ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కూడా ఈ క్వశ్చన్ రావచ్చు అనేది నేను చెప్పను, ఇంపార్టెంట్ అని చెప్పేది వేరు. కానీ ఈ క్వశ్చన్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే సో మనకి ఇది ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ప్రెసెన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఇండైరెక్ట్ ప్రెసెన్స్ అన్నా కానీ ఉండే అవకాశాలు అనేది ఉన్నాయి. అందుకోసమే దిస్ హ్యాస్ ఎ వెరీ కోర్ వాల్యూ. థ్యాంక్స్ టు దిస్ కే రామచంద్రన్, ఫార్మర్ జర్నలిస్ట్. ఎందుకంటే అద్భుతమైన ఆర్టికల్ని మన కోసం తీసుకొచ్చారు ఒక ఎడ్టెక్ కంపెనీస్ ద్వారా. ఓకేనా, దట్స్ వన్ థింగ్, ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్ అనమాట. అలాగే స్టూడెంట్స్ చూడండి, మీకోసం మనం అద్భుతమైన ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అందిస్తున్నాం. ఎవరైతే యూపీఎస్సీ ఆప్షనల్ తీసుకోవాలనుకున్నారో వారందరికీ కూడా రికార్డెడ్ పద్ధతిలో 20,000 రూపీస్కి ఏంటంటే మనము లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో 25,000 రూపీస్కి ఏంటంటే పిఎస్ఐఆర్, పబ్బాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది అందిస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ అయి ఉన్నారో సో వారు ఈ ఆప్షనల్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అన్నమాట. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు సెలెక్ట్ దిస్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే డిసెంబర్కి మీరు ఆప్షనల్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ అటెంప్ట్లో మీరు యూపీఎస్సీ క్లియర్ చేయడానికి అనేది సిద్ధమవుతారనమాట. సో కైండ్లీ గైస్, ఈ ఆప్షనల్ ప్రిపరేషన్స్కి అనేది రైట్ టైం జూలై టు డిసెంబర్లోగా మీరు కంప్లీట్ చేసేయాలి. సో అందువల్ల ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో వారు ఈ ఆప్షనల్ తీసుకొని అనేది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఎల్ఎన్టీ మరియు డిఆర్డిఓ వచ్చేసి ఒక ప్యాక్ట్ సైన్ చేశారు ఏఐపీ మాడ్యూల్స్ రెడీ చేయడానికి.
ఏఐపి అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. సో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది కల్వారీ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్కి ఇండియన్ నేవీలో తయారీ చేయడానికి అనేది వారు నిర్ణయించుకున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఇనిషియే టెక్నాలజీ అంటే ఏంటంటే, సో ఇవి ఏంటంటే ఇంకా ఈ యొక్క సబ్మెరైన్ టెక్నాలజీని అడ్వాన్స్డ్గా రన్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ సబ్మెరైన్ అనేది కొంత సమయానికి వచ్చేసి టువర్డ్స్ అప్ అంటే టాప్ అనేది వచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండిపెండెంట్ అన్నప్పుడు ఎయిర్ యొక్క సపోర్ట్ లేకుండానే ఇది వర్క్ అవ్వడానికి అనేది ఎఫెక్టివ్గా అనేది హెల్ప్ అవుతుంది. ఫ్యూయల్ సెల్ బేస్డ్ ఏఐపి సిస్టమ్ అనేది వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన ఇండియాలోనే తయారు చేయడం వల్ల ఇండిజినస్లీ దిస్ హ్యాస్ అ వెరీ 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 ప్రామినెన్స్ అన్నమాట. దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ సేస్ అబౌట్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే మెడికల్ ప్యాటెంట్ పూల్ గురించి మాట్లాడుతాను. ఓకేనా, మెడికల్ ప్యాటెంట్ పూల్ డీల్ అంటే ఏంటి? సో చూడండి, యాక్చువల్గా ఏంటంటే సింపుల్గా చెప్తాను చూడండి. మల్టిపుల్ కంపెనీస్ అనేది మనకి మెడికల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తాయి. వారు తయారు చేసిన మెడిసిన్కి వాళ్ళకంటూ ప్యాటెంట్ ఉంటుంది, అంటే వాళ్ళకంటూ లైసెన్స్ అనేది ఉంటుంది. అంటే ఆ లైసెన్స్ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు మాత్రమే తయారీ అనేది చేయగలరు, ఇంకెవరు కూడా తయారీ చేయలేరు. ఈ లైసెన్స్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి డ్రగ్ అనేది మెడికల్ మందులు అనేది చాలా కాస్ట్లీగా అనేది ఉంటుంది. ఓకేనా, కాస్ట్లీ అంటే ఏంటి, వాటి యొక్క రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఏంటంటే మెడికల్ ప్యాటెంట్ పూల్ అంటే కొన్ని కంపెనీస్ అంతా కూడా ఒకటిగా అయ్యి ఒక డీల్ అనేది సైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంటున్న కొన్ని మెడికల్ కంపెనీ యూజియా కానీ తర్వాత హెటిరో కానీ తర్వాత ఏంటి డాక్టర్ రెడ్డి, ఓకేనా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. సో వీరంతా కూడా ఏంటంటే ఒకటి అవ్వడం అనమాట. అందరూ కలిసి ఒక సైన్ అనేది అంటే కలిసి కట్టుగా ఏంటంటే ఒక సైన్ అనేది చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే సో చూశారు అంటే ఇండోనేషియా, ఓకేనా. సో ఇంకోటి అంటే ఇండోనేషియాకి చెందిన బ్రైట్ జీన్ ఇలాంటి కంపెనీలంతా కూడా ఒకటయ్యేసి ఏంటంటే ఒక డీల్ లాగా అనేది కుదుర్చుకుంటారనమాట. ఇలా డీల్ కుదుర్చుకోవడం వల్ల ఏంటి యాక్చువల్గా బెనిఫిట్ ఏంటంటే వీరంతా కలగలిసి ఏంటంటే సో యాక్చువల్గా మనము ఒక డ్రగ్ గురించి తెలుసుకోవాలి. ఆ డ్రగ్ పేరు ఏంటంటే నిలోటినిబ్ అనేది ఒక డ్రగ్ అనమాట. ఇది ఎక్కువగా ఏంటంటే సో యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క నిలోటిన్ డ్రగ్ అనేది మైలాయిడ్ లుకేమియాకి అనేది ఉపయోగిస్తారనమాట. ఇలా చెప్తే మనకు అర్థం కాదు. ఈ మైలాయిడ్ లుకేమియా అనేది అంటే ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. ఈ బ్లడ్ క్యాన్సర్ రోగాన్ని డీల్ చేయడానికి వీటిని వాడతారనమాట. కాకపోతే ఈ యొక్క నిలోటినిబ్ డ్రగ్ అనేది చాలా కాస్ట్లీ, ఓకేనా, చాలా కాస్ట్లీ, రేట్ ఎక్కువ. ఇవన్నీ కూడా సాధారణ ప్రజలు అనేది కొనలేరు. కాకపోతే సాధారణ ప్రజలకు కూడా మనం అందించాలి కదా. అందుకోసమే ఏంటంటే ఈ నిలోటినిబ్ డ్రగ్ ఏదైతే ఉంటుందో దానికంటూ ఏంటంటే జెనరిక్ వెర్షన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అనేది డీల్ అనేది కుదుర్చుకున్నారనమాట. ఇప్పుడు జెనరిక్ వెర్షన్ అంటే ఏంటంటే ఒరిజినల్ ప్యాటర్న్స్. సో చూడండి, ఈ యొక్క ఎవరైతే ఒక మెడిసిన్ డ్రగ్ని కనుగొంటారో వారి దగ్గర ప్యాటెంట్ అనేది ఉంటుంది. అంటే ప్యాటెంట్ అంటే ఏంటి, వారి దగ్గర లైసెన్స్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అంటే వారు మాత్రమే తయారీ చేయొచ్చు, వాళ్ళకు నచ్చినటువంటి కాస్ట్ పెట్టచ్చు కొంతకాలం వరకు. ఆ యొక్క అగ్రిమెంట్ కానీ ప్యాటెంట్ అనేది ఒక 10 సంవత్సరం కాలం పాటు ఇచ్చుంటారు. ఆ 10 సంవత్సరం కాలం కానీ వాళ్ళ యొక్క అగ్రిమెంట్ అనేది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్గా ఏంటంటే సో ఎవరైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆ యొక్క ఒరిజినల్ ప్యాటెంట్ కాకుండా తయారీ చేస్తున్న మెడిసిన్స్ని మనం జెనరిక్ వెర్షన్స్ అంటాం. ఈ జెనరిక్ వెర్షన్స్ అనేది ఏంటంటే ఎప్పుడూ కూడా చాలామందికి అందుబాటులో, అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేస్తారు. సో అందువల్ల యాక్సెసిబుల్, ఈజీగా అనేది అందుబాటులో అనేది ఉంటుంది. తర్వాత చీపర్ కాస్ట్, తక్కువ రేట్లకు అనేది అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఇక్కడ ఉంటున్న బెనిఫిట్. సో అందువల్ల సామాన్య ప్రజలకు అనేది అందుబాటులో ఉంటుందనేది ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇది ఒక పెను మార్పుగా ఉంటుందనేది నమ్మకం. యాక్చువల్గా నిలోటినిబ్ అనే ఒక డ్రగ్ ఏదైతే ఉంటుందో యాక్చువల్గా దాని యొక్క బ్రాండ్ నేమ్ అనేది నిలోటినిబ్ అనేది అమ్మరు. ఓకేనా, మెడిసిన్ మీరు తీసుకున్నారంటే కంపోజిషన్ పేరు ఒకలా ఉంటుంది, కంపెనీ పేరు ఒకలా ఉంటుంది. సో దీని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చి టాసిగ్నా అంటారు. అలాగే మార్కెటింగ్ ప్రపంచవ్యాప్తంగా చేసేది ఎవరంటే నోవార్టిస్ అనేవారు దీన్ని మార్కెటింగ్ అనేది చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. సో ఇలా ఏంటంటే మనం ఏంటంటే లైసెన్స్ అగ్రిమెంట్ని ఓవర్కమ్ చేసుకుని ఈ యొక్క అగ్రిమెంట్ ద్వారా ఏంటంటే మనము జెనరిక్ వెర్షన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మిడ్ ఇన్కమ్ కంట్రీస్, లో డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైన సాయంగా అనేది ఉంటుంది అనేది క్లియర్గానే చెప్తున్నారు. అలాగే బ్లడ్ క్యాన్సర్ క్యూర్లో ఇది ఒక మేజర్ చేంజ్గా అనేది ఉంటుంది అనేది వాస్తవం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మెడికల్ ప్యాటెంట్ పూల్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇది మెయిన్స్లో మీకు ఇంపార్టెంట్. అంటే ఏంటంటే మెయిన్స్లో ఇంపార్టెంట్.
తర్వాత జెనరిక్ డ్రగ్ అంటే ఏంటో తెలుసుకోండి, ఇప్పుడు నార్మల్ కామన్గా చెప్పాను. తర్వాత నిలోటినిబ్ అనేది బ్లడ్ క్యాన్సర్కి ఉంటున్న ఒక సో కాల్డ్ డ్రగ్ అనేది గుర్తుపెట్టుకోండి, అది ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్. ఒక ఆర్టికల్ని మనం చదువుతున్నప్పుడే అది ఎలా ఇంపార్టెంట్ అనేది కూడా మనం తెలుసుకుందాం. దట్స్ బెటర్ ఫర్ యువర్ లెర్నింగ్ అనమాట. సో మీకు కొద్దిగా చెప్తాను ఎంపీపీ గురించి, అంటే దీని గురించి సపరేట్ నోట్స్ ఇవ్వలేదు, అందుకోసం కొద్దిగా చెప్తాను చూడండి. మెడిసినల్ ప్యాటెంట్ పూల్ ఎంపీపీ అనేది చేస్తున్నారు కదా, ఇది ఏంటి అనేది సపరేట్గా కొద్దిగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇక్కడ ఇవ్వలేదు మన హిందూలో, బట్ ఇది నేను బయట సోర్సెస్ నుంచి స్టడీ చేసి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ఇదనమాట. అంటే ఐపీ రైట్స్ ఇచ్చారనుకోండి, ఐపీ రైట్స్ ఇచ్చారంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్లు పెట్టి విపరీతమైన రేట్లు పెట్టి పేద ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేస్తున్నారు. సో దాన్ని ఓవర్కమ్, ఐపీ రైట్స్ని ఓవర్కమ్ చేయడానికి, అంటే ఐపీ రైట్స్కి ఆపోజిట్ అనమాట. సో అంటే ఏంటి, ఐపీ రైట్స్కి ఆపోజిట్గా ఉంటున్న ఒక ఆర్గనైజేషనే మెడిసిన్స్ ప్యాటెంట్ పూల్. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటేనన్నా ఇది 2010లో ఓకేనా, 2010లో అనేది ఫౌండ్ చేశారు. ఎక్కడంటే దీనికి మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా ఓకేనా, జెనీవా స్విజ్లో ఓకేనా, స్విస్ అంటే స్విట్జర్లాండ్లో అనమాట, అక్కడ ఫౌండ్ చేశారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా ఓకేనా, సో అంటే యూనిటైడ్ ఓకేనా, యూనిటైడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటారు ఓకేనా. యూనిటైడ్ అంటే ముఖ్యంగా ఏంటంటే యూఎన్ బ్యాక్డ్, అంటే దీనికి సపోర్టింగ్ వచ్చేసి యూఎన్ ఓకేనా, యూఎన్ సపోర్ట్తో ఓకేనా, యూఎన్ బ్యాక్డ్ అంటే యూఎన్ సపోర్ట్తో ఫామ్ చేసిన ఒక ఆర్గనైజేషన్. సరే, ఇక్కడ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే చూడండి, రేట్లన్నీ తగ్గించాలని వారు నిర్ణయించుకున్నారంటే రేట్లు ఎవరి కోసం తగ్గిస్తారు, ముఖ్యంగా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఏంటిది, లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే చాలా వరకు పేదరికంలో ఉంటున్న దేశాలు కానీ ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉంటున్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి, అలాంటి దేశాలకు సాయం అందించడానికి వీరు ఏంటంటే, అంతే కదా, ఇప్పుడు ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ రీసెర్చ్ అవన్నీ చేసి రేట్లు ఎక్కువ పెట్టేస్తుంటే పేదరికంలో ఉంటున్న దేశాలు అనేది సఫర్ అవుతుంటాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి అగ్రిమెంట్ ద్వారా ఏంటంటే అందరిని ఒకటి చేసి తక్కువ రేట్లకి ఏంటంటే సో ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్ని ఓవర్కమ్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో తక్కువ రేటుకి ఇవ్వడానికి అనేది వీరు ప్రయత్నం చేస్తున్న ఒక ఇనిషియేటివ్ అన్నమాట. దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాజ్ ది ఎంపీపీ. ఈ యొక్క చిన్న విషయం ఇక్కడ లేదు, ఈ ఆర్టికల్ ఇవ్వలేదు. సో ఐ హ్యాడ్ ప్రొవైడెడ్ వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు అనమాట. సో ఇక్కడ అర్థమైందంటే సో మీకు దీనికి సంబంధితమైన యూపీఎస్సీ ప్రెసెంట్ డే మోడల్లో ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసి అందిస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ రోజుటి యొక్క ఎంసీక్యూ క్వశ్చన్ ఇదేనండి. మెడిసిన్స్ ప్యాటెంట్ పూల్ ఎంపీపీకి సంబంధితమైన సో కంటెంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, కైండ్లీ ఆన్సర్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన యూపీఎస్సీ మోడల్ 1 ఓన్లీ, 2 ఓన్లీ, ఆల్ ద 3, నన్ ఆఫ్ ద ఎబోవ్. సో చూడండి, ఇలాంటి స్టేట్మెంట్స్ ఆన్సర్ చేసేటప్పుడు అంటే ఖచ్చితంగా మీకు అన్నీ తెలిసి ఉండాల్సిందే ఓకేనా. సో అంటే వాట్ ఈస్ రాంగ్, కరెక్ట్ అడిగినప్పుడు రాంగ్ ఏది తెలిసినా ఆన్సర్ చేసేవచ్చు ఓకేనా. సో మీకు కరెక్ట్ ఏదని అడిగారు అంటే సో అప్పుడు రాంగ్ ఏదో తెలిసిందంటే ఈజీగా అనేది మనము ఆన్సర్స్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే రాంగ్ ఏది రైట్ ఏది రెండు తెలిసినా కానీ మనం ఎలిమినేట్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రేపు దీనికైనా ఆన్సర్ నేను మీకు చెప్తాను. సో ఈరోజు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్ కోసమే ఏంటంటే ఐ హ్యాడ్ ప్రొవైడెడ్ ద మ్యాక్సిమం కంటెంట్ ఓకేనా. సో దట్ ఈస్ ఇట్. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, మీకోసం అద్భుతమైన అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. నేనే పర్సనలైజ్డ్గా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క కోర్స్ యొక్క బిగినింగ్ అనేది ఏంటంటే మనము 1 జూలై ఎప్పుడన్నా 1 జూలైకి అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు జాయిన్ అవ్వచ్చు. ఫీజు వచ్చేసి ఆన్లైన్ పద్ధతిలో 10,000 రూపీస్, ఆన్లైన్ పద్ధతిలో 15,000 రూపీస్ అనేది అందిస్తున్నాం. డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ ఉంటుంది, మోడల్ ఆన్సర్ ఉంటుంది, మీకు అద్భుతమైన ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కైండ్లీ కాంటాక్ట్ నెంబర్, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. రేపు ఇంకొక అద్భుతమైన ఆర్టికల్స్తో హిందూ న్యూస్ అనలిస్ట్తో నేను మీ ముందుకు వస్తాను. ఎంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ అలియాస్ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.